ప్రభాస్ సీన్ గా ప్రపంచానికి తెలుసు. బిఫోర్ దట్ ప్రతి అందమైన అమ్మాయి ప్రభాస్ లాంటి మొగుడు కావాలని కోరుకుంటారు. కాకపోతే వాళ్ళు దురదృష్టం అంటే ప్రభాస్ సీన్ లాంటి వాళ్ళు దొరుకుతారు. మీకు ఆయనకి మధ్య ఇంత బాండింగ్ రావడానికి రీజన్ ఏంటంటే? అదొకంటే అలా దైవ సంబంధమైనటువంటి. సో మరి మీకు పెట్టేసిన ఇబ్బంది పెట్టిన సీన్లు ఏం లేవా? పొరపాటున అది లేదా సార్ అన్నారా? ప్రభాస్ గారు దూరం పెడుతున్నారా సీనుని అని చెప్పేసి ఆవిడతో మీరు అన్నాలు ఉంటారు సార్. ప్రతిరోజు ఏం బాగున్నావా, తిన్నావా, సినిమాకి వెళ్దాం ఇలాగే మాట్లాడతారు రోజు. సినిమాల్లో చించేయాలి, స్క్రీన్ చించేయాలని చెప్పి చేయాలి అందరికీ ఉంటుంది కానీ చెరగదు. కమెడియన్ కింద చేశారు, అట్ ద సేమ్ టైమ్ కామిక్ విలన్ రోల్స్ చేశారు. అసలు ఏమవుదాం అనుకున్నా. ఇంకా యాజ్ యూజువల్ సాయంత్రం వేసారు తెలుసు కదా. ఇంత సుగుణాది రాముడు మరి లవ్ లో ఎలా పడ్డాడు సార్? అసలు మా ఊర్లో అయితే లేడీస్ ఆడవాళ్ళు జడ్జి పారిపోయారు నన్ను చూస్తే. అయితే మీ లైఫ్ లో ద వర్స్ట్ డెసిషన్? నా లైఫ్ లో వర్స్ట్ డెసిషన్ అనేది ఫస్ట్ సంపాదన ఏంటి యాక్టింగ్ లో? మనం అనే సినిమాకి మనం నాగార్జున గారు మనం కాదు కదా, అంతకుముందు మనం అని ఒకటి వచ్చింది. ఏం తెలియదు అది తీసిన వాళ్ళకి తెలియదు. తులసి గారి ఇష్యూ ఆవిడ ఏజ్ కి మీ ఏజ్ కి. ఆ డార్లింగ్ అనే సినిమాకి ఈ డార్లింగ్ నాకు పరిచయం అయ్యాడు అని అంటే, ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ట్రాక్టర్ తోలుకునేవాడు నేను. పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. చాప్టర్ అంటున్నారు కానీ పెళ్ళని ముందు అనాల్సి కదా. ఇక్కడ ఇంట్లోనేమో హస్బెండ్, అక్కడేమో వైఫ్ క్యారెక్టర్ లాంటిదా? నమస్తే ప్రభాస్ సీను గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఏదో మీ దేవుళ్ళు అలా ఉన్నాం. ఫస్ట్ మీరు రాగానే ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ప్రభాస్ సీన్ అనే పేరు మీకు ఎలా వచ్చింది అని చెప్పి. అది చాలాసార్లు మీరు చెప్పారు, నేను విన్నాను. బట్ అది వద్దు. కానీ అంటే ఒక్క ప్రభాస్ గారిని మీ పేరులో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా అయినా పెట్టుకోవచ్చు. శ్రీను ప్రభాస్ అనో లేదా రకరకాలుగా ఏదైనా రాసుకోవచ్చు. బట్ ప్రభాస్ సీను అనే పేరు ఎలా కాయిన్ చేశారు? ఫస్ట్ టైం ఇది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం ఫీల్ అయ్యారు? ఏమన్నారు ఆయన? ఆయన ఏమనుకోరండి, అది కూల్ అండి. ఆయన జనరల్గా బేసికల్గా అందరినీ ఆయన డైరెక్టర్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళు అందరికీ డార్లింగ్ డార్లింగ్ అనేది ఆయనకు తెలీదు. ఎవరికి ఎలాగా ఇది పర్టికులర్ అనేది తెలియదు. ఏం డార్లింగ్ అది డార్లింగ్ అని ఆయన సరదాగా మాట్లాడతారు. ఇది అనేది ఒక రోజు వచ్చేది కాదు కదా. సో సడన్ గా ఇలా వచ్చిందంటే మేబీ ఏంటర్ ఇలా వచ్చింది అని అడిగేవారేమో. అది గ్రాడ్యువల్ గా సీను అనేది కామన్ నేము. పైగా మన సీన్ వస్తున్నాడు అంటే, మన సీన్ అంటే ఎవరు ఏ సీన్ అని అంటారు కదా. చాలా మంది ఆఫీస్ బాయ్ సీన్ ఉంటాడు, మీ ఎండి సీన్ ఉంటాడు, మీ డిపార్ట్మెంట్ లో సీన్ ఉంటారు, టెక్నీషియన్ సీన్ ఉంటాడు, ఇంతమంది ఉంటారు. ఈ సీన్ ఏంటంటే మన టెక్నీషియన్ లేకపోతే మన న్యూస్ రిపోర్టర్ లేకపోతే ఎవరో పర్టికులర్ పేరు ముందు ఒక డిజిగ్నేషన్, ఆ డిజిగ్నేషన్ యాడ్ చేస్తే గానీ సీన్ అనే పేరు అనేది రికగ్నైజ్ అవ్వదు. సీన్ అనేది అంత శాపగ్రస్తమైనటువంటి పేరు. అది పవర్ఫుల్ కూడా, ఒకప్పుడు పవర్ఫుల్ అవుతుంది, ఒకసారి ఇటు కూడా అవుతుంది. సో అది అలాగే శ్రీను అంటే మన శ్రీను ఎవరండి, మన ప్రభాస్ గారి సీన్, మన ప్రభాస్ గారి సీన్ అంటే అలాగే సినిమాల్లోకి వచ్చిన తర్వాత నేను యాక్టింగ్ చేసి కొంచెం పాపులర్ అయిన తర్వాత 4 సినిమాల్లో మనం సినిమా కనిపించడం వల్ల మన ఈ సీన్ అదే మన ప్రభాస్ శ్రీను. అట్లా మీరు పెట్టుకుంది కాదు, నేను పెట్టుకుంది కాదు, ఎవరో పెట్టారు. అది జనాలు పెట్టుకునేది. అది అలాగా అది ఇట్స్ లైక్. సార్ అయితే ప్రభాస్ సీన్ గా ప్రపంచానికి తెలుసు. బట్ బిఫోర్ దట్ అసలు ఏంటి, ఎక్కడ మొదలైంది, ఏంటి మీ కెరీర్ అనేది అసలు? ఇది సినిమా కథ అంటారు చూసారు సార్. జనరల్ లైఫ్ మనం చాలా 10th చదువుకొని ఏపీఆర్ చేసి రాసిన తర్వాత ఒక ఉద్యోగానికి అప్లై చేసుకొని, ఫాదర్ కొంచెం ఎంత ఎఫర్ట్ చేస్తే ఉద్యోగం సంపాదించుకున్నాక, ఉద్యోగం వచ్చినాక పెళ్లి చేసుకుని ఇట్లాగ ఫార్మేషన్ ఆఫ్ లైఫ్ అనేది చాలా మంది అనుకుంటారు, కానీ ఎవరి జీవితంలో జరగదు. నాకు ఒక సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు, ప్రతి అందమైన అమ్మాయి ప్రభాస్ లాంటి మొగుడు కావాలని కోరుకుంటారు, కాకపోతే వాళ్ళు దురదృష్టం అంటే ప్రభాస్ సీన్ లాంటి వాళ్ళు దొరుకుతారు. సో మన లైఫ్ లో ఇలా అనుకుంటాం. మా నాన్నగారు కూడా ఏపీఆర్ చేసి రాసి, నువ్వు 10th అయిన తర్వాత ఏపీఆర్ చేసి రాయి, దాని తర్వాత చదువుకొని ఉద్యోగం అంటే హీఈస్ పర్టికులర్ అబౌట్ ఆయన ఎంప్లాయీ కాబట్టి ఎలాగైనా ఉద్యోగం చేస్తే ఆడు సెటిల్ అయిపోతాడని దీంతో ఉన్నారు తప్ప మన జీవితం ఎలా అవుతుందని ఆయనకి తెలియదు, నాకు అసలు తెలియదు. ఇలా అవుతాయండి సార్. అంటే
సార్ వెళ్ళింది కాబట్టి ఇది ఓకే. ఓకే. ఒకవేళ ఇది కాలేదు అనుకుంటే వీడికి ఎందుకురా చదువుకొని ఉద్యోగం చేసుకోకుండా వీడి సినిమాలు వేషాలు జీవితం అంతా నాశనం అయిపోయింది కదా, ఇది కూడా అంటారు కదా. అంటారులేండి. బట్ అంటే మిమ్మల్ని అంత మోటివేట్ చేసిన పర్సన్ ఎవరు? అంటే సినిమాల్లోకి రావాలి, సినిమాల్లో చించేయాలి, స్క్రీన్ చించేయాలని చెప్పి. స్క్రీన్ చేంజ్ చేయాలి అందరికీ ఉంటుంది కానీ జరగదు. మన జీవితాలు చెరిగిపోతాయి కానీ స్క్రీన్ చేంజం అనేది అక్కడ అనుకోవడంలో ఉంటుంది తప్ప ఎవరికి జరగదు. థింగ్ ఏంటంటే మనకి ఏది హోప్లెస్ కండిషన్స్ లో చదువు రావట్లేదు, ఏమి మనకి అవ్వట్లేదు అనేటప్పుడు నాన్నగారికి శరత్ బాబు గారు ఫ్రెండ్, యాక్టర్ శరత్ బాబు ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. రామదాస్ చదువుకున్నారు, ఆయన మద్రాస్ లో సెటిల్ అయిపోయారు. నాన్న జాబ్ లో ఇటు అటు ఇక్కడ ఈయన సెటిల్ అయిపోయారు. ఇలాగ మాట్లాడుకుంటారు కదా, మా ఆవిడ ఆడు దేనికి పనికి రావట్లేదు, ఆడు ఏం చూసినా ఇంకా వీధిలో గొడవలు అంటాడు, అదే అంటాడు, వాళ్ళతో తిరుగుతున్నా, ఇది నాకు అసలు నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటే, సర్లే ఇంకా చదువు వీడికి అప్డేట్ లేదు, ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి మధు ఇన్స్టిట్యూట్లో పెట్టేయండి అని చెప్పేసి అలాగ తాత్కాలికంగా జరగడం జరిగింది అంతే. మనం ఏదో చిన్నప్పటి నుంచి ఇలాగా అదేదో మెడ్రాసు ప్లాట్ఫామ్ పార్కుల్లో పడుకొని దీనివల్ల అది ఇది ఇంకే లేదు మనకు అసలు ఏం జరుగుతుందో తెలియదు. టీటీటీయా మొత్తం? టీటీటీయే అసలు మామూలు. ఇంకో టీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గోల్. నా లైఫ్ గోలే లేదు. కానీ భయం ఉంటుందా? గోల్ లేనప్పుడు భయం వస్తుంది కదా, అంటే రేపు ఆలోచన. డాడ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ మా నాన్నగారు నా మీద ఆడు ఏదో ఒకటి చేస్తాడులే అనేది ఉండేది ఫస్ట్ నుంచి ఆయనకు ఉండేది. మనకేంటంటే అందరు తిడుతున్నాడు కోపం వచ్చేసి మళ్ళీ మనకు వల్ల మనం ఉండేవాడు. ఎవరైనా పెద్ద హైయర్ అఫీషియల్ వచ్చి ఏంటి మీ అబ్బాయికి ఎందుకు ఇలా చేస్తున్నావు, వై యు ఆర్ స్పాయిలింగ్ హిస్ కెరియర్, చదువుకోవట్లేకపోతే రేపు పొద్దున్న ఎలాగా ఇది అవుతాడు అని అన్నప్పుడు మనకి రాత్రి భయం వేస్తుంది. తర్వాత చూసుకోవచ్చు, పొద్దున మామూలే. ఇంకా ఎవరికైనా సీరియస్నెస్ మనకు ఉండదు. ఏం చేసేవారు మరి మీ ఫాదర్? అంటే జాబు హైయర్ అఫీషియల్స్ అంటున్నారు. ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, నాన్నగారు ఆర్ఐగా చేసేవారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అన్నాడు, మీకు తెలుసు కదా, ఊర్లో ఫుడ్కి ప్రాబ్లం లేదు. మనకేంటంటే స్కూల్కి వెళ్ళడం, అల్లరి చేయడం, ఇంకా అమ్మ శుభ్రంగా వండి పెట్టడం, తిరగడం, తినడం, పడుకోవడం. ఓన్లీ ఇది తింటమేనా? తిట్లు కూడా తినేవాళ్ళు డైలీ? తిట్లు కామన్, అది కామన్. ఇంటికి పెద్దోడుగా వచ్చిన ప్రతి ఒక్కరు తిట్టడమే అందరూ. సో అలా తిట్లనే కామన్. అంటే ఎంత మాట్లాడుతూ ఊళ్ళో గొడవలు అన్నారు అంటే ఏంటి, పరిగెత్తే వాళ్ళ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది? గొడవలే ఎక్కడే. అప్పుడు అసలు నాన్నగారు ఒక ఎంప్లాయీ అని చెప్పి మనం పొలిటికల్గా అంటే అప్పుడు యూత్ అసోసియేషన్ అని పెట్టడం, అక్కడ ఉన్న లోకల్ నాయకులు తీసుకొచ్చి మనలాంటి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మనం అన్నింటిలో దూరడం, మనల్ని వాడడం, అవి మనకు తెలిసేది కాదు అప్పుడు. అదేదో అమ్మ మనకి అందరిలో మనకు ఏదో పెద్ద పోస్ట్ వచ్చిందని ఫీల్ అయిపోయింది తప్ప మనల్ని వాడుకుంటున్నారు అనేది నాకు తెలియదు అప్పుడు. అమ్మ అయితే మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు, అంటే మీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని తెలియదు మాకు. బ్యాక్గ్రౌండ్ అంటే అది చిన్నప్పుడు అందరికీ ఉంటుందండి. నేను చెప్తున్నాను, మీరు చెప్పరు అంతే. సరే మరి కొట్టేసి అంత గొడవ కొట్టడం అంటే ఇంకా గొడవలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ మరి గొడవలు తెలియదు మనకి. కొట్టడం అంటే తెలియదు. ఇంకా అప్పుడు ఆయన దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎవడనేవానంటే మనం వెళ్ళి ఆయన ఏదో ఒకటి చేసేయాలి. ఇంకా ఫ్యాన్ గొడవలని, బాలకృష్ణ గారి గొడవలని, చిరంజీవి గారి ఫ్యాన్ ఇది కూడా ఉండే గొడవలని, అసోసియేషన్ అని ఏమేమి ఉండేవి. ఏది కూడా ఇలా ఉండాలని నాకు తెలియదు. మీరు వెళ్తే మీతో వెళ్ళిపోవడమే అంతే. వెళ్ళిపోయి ఏదైనా జరిగితే దాంతో వెళ్ళిపోవడమే తప్ప ఇలా వెళ్తే ఇలా అవుతుంది, దీనివల్ల రిస్క్ అవుతుందని నాకు తెలియదు. ఒకసారి కాంగ్రెస్ ఎలక్షన్స్ అవుతుంటే ఆ లోకల్ లీడర్ ఎవరో ఉంటే నాకు అప్పుడు బుల్లెట్ ఫ్యాషన్. మనకి బుల్లెట్ గిల్లెట్ ఏమి ఉండేవి కదా, వచ్చు కానీ మనకి అంత కెపాసిటీ లేదు. బుల్లెట్ తొక్కాలంటే నువ్వు మరి క్యాన్వాసింగ్ జెండా వేసుకుని మనం నామినేషన్కి వెళ్తున్నాం అంటే ఇక్కడ కాంగ్రెస్ జెండా అటు ఇటు వేసుకుని రక్త తిలకం పెట్టి బుల్లెట్ పెట్టి దడమని వెళ్ళేసరికి నాకు చెడే నాన్న పిలిచి, నువ్వు ఒక ఎంఆర్ఓ కొడుకురా, రేపు పొద్దున్న వాళ్ళు నన్ను ఇదవుతుంది. నాకు ఎంఆర్ఓ అయ్యారా? ప్రమోషన్ ఎంఆర్ఓ అయ్యారు. నేనేమో కాంగ్రెస్ తరఫున బుల్లెట్ వేసుకుని తిరిగేస్తాను.
ఇది ఇంక చెరగొడి చిన్న ఫుల్ బ్యాటింగ్ అయిపోయింది. ఓకే. ఇంక అప్పుడు అర్థమైంది, అమ్మో మనం వెళ్ళకూడదా, ఈ అఫీషియల్ ఫ్యామిలీ నుంచి వెళ్ళినప్పుడు పొలిటికల్ గా మనం తిరగకూడదా అనేది అప్పుడు నాకు ఒక మైండ్ లో కాన్షియస్ లోకి వచ్చాం. కామిక్ క్యారెక్టర్స్ చేశారు, కమెడియన్ కింద చేశారు, అట్ ద సేమ్ టైమ్ కామిక్ విలన్ రోల్స్ చేశారు. సినిమాల్లో ఏం అవుదాం అనుకున్నారు, ఒక గోల్ ఏదో ఉంటది కదా. గోల్ ఏం లేదండి, అసలు యాక్టర్ అవుదాం అని అనుకున్నాను తప్ప గోల్ ఏం లేదు. నేను మన అజయ్ గారు, నేను క్లాస్మేట్స్, గోగు అని ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నాడు. మేము ముగ్గురు, ఇంకా మా బ్యాచ్ ఉంటుంది. మాకు అది అడ్వాంటేజ్ ఏంటంటే 6 to 9 ట్రైనింగ్ క్లాస్. మార్నింగ్ 1.5 hour డాన్స్ ఉంటుంది, ఇంకా 1.5 hour యాక్టింగ్ ప్రాక్టికల్స్, లేదా ఫస్ట్ అవర్ లో 1.5 hour యాక్టింగ్ ప్రాక్టికల్స్ ఉంటే నెక్స్ట్ కంటిన్యూస్ ఆఫ్ డాన్స్. ఇది ఈ 6 to 9 అనేది మార్నింగ్ అంతా నేను రూమ్ లో ఖాళీ. వీళ్ళందరూ నా రూమ్ మీట్స్ ఇక్కడ హైదరాబాద్ లో, మనకు ఆ రోజుల్లో AS400 ఇక్కడ చేసి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలని అక్కడ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ రూమ్ లో ఉండేవారు. అదే వాళ్ళతో పాటు నేను ఉండేవాడు. మనం ఎంతసేపు 6 to 9 యాక్టింగ్ క్లాసు, మనం మళ్ళీ మిగిలిన ఉదయం అంతా ఖాళీ. సో వీళ్ళందరూ మార్నింగ్ పాపం 9:30 10కి లేచే బ్యాచ్ ఇది. నేను తెల్లారు 5ంటికి లేచి డెక్ ఆన్ చేసుకుని మ్యూజిక్ డాన్స్లు, రే తంపేస్తున్నావు, నువ్వు యాక్టర్ అవుతావు లేదో కానీ మాకేంటి టార్చర్ అనేవారు. సో వాళ్ళందరితో ఉండేవాడిని, నేను ఒక్కడిని యాక్టింగ్ ఫీల్డ్. ఓకే. అది 6 to 9. 6 to 9 నేను రాగానే ఒక్కొక్కడు 1/2 kilo చికెన్ వంట చేసేవాడిని. నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ నాకు పేరు ఊరు లేకపోయినా సిలిండర్ ఇచ్చారు. గ్యాస్ స్టవ్ సిలిండర్ పెట్టి అందరికి వంట మీరు చేసి పెట్టేవాళ్ళ? చేసి పెట్టి ఇంకా యాజ్ యూజువల్ సాయంత్రం వచ్చారు. ట్రెడిషన్ మీకు తెలుసు కదా, ఇంకా అది కామన్. అది ఓకే. ఇన్ని సుగుణాలతో పెరిగారు అనమాట మీరైతే. అన్ని సుగుణాలే, మామూలు కాదు, ప్రవాసి పడ్డానికి ఏం లేదు. మరి ఇంత సుగుణాలు రావడం మరి లవ్ లో ఎలా పడ్డాడు సార్? ఎవరు అల్లే లవ్ లో పడతారు? అవునా? అన్ని ఉన్నట్టు చాలా ఆలోచిస్తాడు. వాడికి ఒక స్కెచ్, ఒక ప్లానింగ్, ఒక పథకం అన్ని ఉంటాయి. మనకే ఏం తెలియదు అసలు. మరి ఓపెన్ గా వెళ్ళిపోతాం. మరి ఎలా లవ్? ఎలా లవ్ అంటే ఆవిడ వచ్చేది, నేను వచ్చేవాడిని, ఫుల్ కామెంట్ చేసేవాడిని. ఎక్కడికి వచ్చేవాళ్ళు? ఇక్కడ హైదరాబాద్ మా రూమ్ లో మా కింద ఓనర్ తాలూకా ఫ్రెండ్ మా ఆవిడ, ఇప్పుడు మా ఆవిడ, అప్పుడు కాదు, అది వచ్చేది. అప్పుడు కెనడింగ్ వంట మీద వచ్చేసేది. నేను పైనుంచి కూర్చొని కింద నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే పైనుంచి మన వర్షంలో మనం కామెంట్లు అది ఇది అసలు చెత్త. అదే కామెంట్ చేస్తే కారం పూసినట్టు ఉంటది, చిరాకు రావాలి. దానికి ఎందుకు వచ్చిందో మరి అలా వచ్చేసింది. ఇంకెలా కదా ఇట్స్ కన్వర్ట్ టు లవ్. అది అలాగే లైఫ్ అయిపోయింది. ఇప్పుడు వైఫ్ అయిపోయింది. ఒక వన్ ఫైన్ డే ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఏంటి మీ పరిస్థితి? నేనే చెప్పా. మీరే చెప్పారా? ఏదైనా చెప్పాల్సి వచ్చినట్టుంది. ఏ ధైర్యంతో చెప్పారు? మనకు ధైర్యం, చిన్నప్పుడు ధైర్యమే కదా అసలు. ఓకే. అసలు మా ఊర్లో అయితే లేడీస్ ఆడవాళ్ళు జడిసి పారిపోయారు నన్ను చూస్తే. ఇప్పుడంటే ఆళ్లే వచ్చి సరదాగా మాట్లాడుతుంటే అప్పుడు లైఫ్ కి ఇప్పుడు లైఫ్ కి ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది. ఏం చేసేవాళ్ళు భయపడి పారిపోవడానికి? ఏం చేస్తామండి, ఏం చేయదు. అప్పుడంతా ఇంత ఫాస్ట్ లేరు కదా. అప్పుడు ఎలా కామెంట్ చేస్తేనే చాలు, ఎలా చూసేవారు. పైగా చిన్నగా కొంచెం మంచిగా అటు ఇటు ఫ్రాంక్ గా మాట్లాడినోడు అంటే భయం. అప్పుడు మనం ఎవరికి భయపడేవాళ్ళం. కొంచెం సరదాగా అన్ని యాక్టివిటీల్లో ఉండేవాళ్ళు. డాన్సులని, అవని, కాలేజ్ అని, అదని, ఇక ఊర్లో వినాయక చవితులని, భోగిలని, పండగలని, అవని ఇవని యాక్టివ్గా అన్నిట్లో ఉండేవాళ్ళు. సో అన్ని దగ్గర తగులుతూ ఉంటాం కాబట్టి ఒక చిన్న ఇంప్రెషన్ ఉండేది మన మీద, యాక్టివ్గా ఉంటాడు. అదే మీరు చెప్తుంటే నాకు ఎందుకు మిర్చిలో ఆ ట్రాక్ గుర్తు వస్తుంది. పైనుండి కింద బ్రహ్మానందం గారి మరదలని లవ్ చేస్తారు కదా, అలాగే ఆ ట్రాక్ గుర్తొస్తుంది. మీదేనా అది? అంతే అనుకోండి. పోనీ శివగారికి ఏమైనా నప్పించారా మీరు? ఎవరు? కొట్టాల గారికి ఏమైనా నప్పించారా? మా శివగారే కదా. అయితే అదేనా డైరెక్టర్ కదా. నాకు ఎందుకు డౌట్ గానే ఉంది. అదేనా ట్రాక్? మీదేనా? అదే తీసుకోలేదు ఆయన, అప్పుడు ఆయన వేరే లైన్లో ఉన్నాం. అది మంది అనుకుందాం, ఏముంది. అదే కనిపిస్తుంది అంటున్నాను యాక్చువల్గా. సో మరి ఇప్పుడు బేసిక్గా ఎవరైనా అంటే ఒక ఇంత బిజీగా ఉన్న యాక్టర్కి వైఫ్ అన్నప్పుడు ఏంటంటే ఆ లగ్జరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా అయితే బిజినెస్లో అయితే చేస్తారు తప్ప జాబ్ అనేది చేయరు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ వైఫ్ జాబ్ ఎందుకు అలా? షీఈస్ వెరీ పర్టికులర్ అండి. సినిమా అనేది మా ఇంట్లో తనకైతే చాలా సార్లు రాజమౌళి గారు, రమా మేడం గారు, వల్లి మేడం గారు,
మీ మిస్సెస్ తీసుకురా శ్రీను అని అన్నా సరే, నేను ఎంత బలవంతం చేసినా అంటే ఒక విధంగా తనే నాకు చెప్తే షై అని చెప్తుంది, భయం, అంత పెద్దోళ్ళతో నేను ఎక్కడ వస్తాను, నేనేం మాట్లాడతానని భయం ఉంటుంది తనకి. అది రాలే. ఇంట్లో కూడా నేను ఓపెన్ గా చెప్పకూడదు కానీ మనం ఏదో ఫీల్ అయ్యి యాక్టర్ అనే ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు ఇంట్లో అస్సలు ఉండదు. నన్ను వాళ్ళకి అమ్మగట్టినట్టు ఇంకెవరు అసలు అంత లైట్ గా ఎవరు చూడరు కూడా. ఏ యాక్టర్ కూడా అలాంటి దుస్థితి రాకూడదు. మా కూతురు అంతే, మా ఆవిడ యాక్టర్ అది ఇది బయట. అండ్ ఈవెన్ ప్రభాస్ గారితో నేను ఎక్కడికి వెళ్ళినా, అబ్రాడ్ వెళ్ళినా, అయ్యన్నా ఏమి చెప్పినా సరే వాళ్ళ పని వాళ్ళదే తప్ప దే డోంట్ ఇన్ఫ్లుయెన్స్. అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. షీ నెవర్. అండ్ తనకి ఇండివిజువల్ గా ఉండడం చాలా ఇష్టం. యు ఆర్ జస్ట్ శ్రీను అంతే టు హర్, నాట్ ప్రభాస్, నాట్ సో గ్రేట్ యాక్టర్, ఇవన్నీ లేవు. ఇప్పుడు నువ్వు యాక్టర్ గా ఉన్నావు, బయట ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, అవి కూడా పట్టించుకో. నథింగ్. అసలు నువ్వు ఇంటికి వచ్చినాక బాగున్నావా లేదా, ఇంటిలో కరెక్ట్ గా ఉన్నావా లేదు, తన నచ్చకపోతే మాట్లాడదు తప్ప అది గొడవ చేయడాలు అవి ఇవి ఏమి. అండ్ షీఈ్ వెరీ, ఆ విషయంలో నేను ఇంకా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. మరి మీ పాపతోనే ఎక్కువ ఫోటోలు పెడతా ఉంటారు మీరు? అదే అంతే, ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నేను ఇంట్లో కూడా నేను ఎక్కువ టీవీ కూడా చూడను. నా బెడ్రూమ్ లో నేను వెళ్ళిపోయి నేను క్యాండీ క్రష్ ఆడుకుంటుంటాను, ఎవరో ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాను, పడుకుంటాను, మార్నింగ్ షెడ్లు ఆడుకుంటాను, నా పని తప్ప. ఈ ఇంట్లో ఈ టీవీలు గీవీలు ఇవన్నీ ఏమి ఉండవు. బట్ ఫ్యామిలీ బాండింగ్ అనేది ఒకటి ఉంటది కదా సార్. సండే ఉంటుంది మాకు. సండే వీకెండ్, అంటే ఆవిడకి వీక్ ఆఫ్ సండే ముగ్గురం కలిసి లంచ్ చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈవినింగ్ విల్ గో అవుట్. అంతేగాని ఇంకా మిగతా రోజులు ఎవరి పని ఆడలేదు, బిజీ ఆడలేదు. ఏకాకి, ఇంట్లో ఉండే ఏకాకి మీరు ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఎస్. అయితే మీరు అంటే పెళ్ళి అంటే బేసిక్గా సెటిల్ అయినా కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పిల్లలు వాళ్ళంటే కొంచెం ఆలోచిస్తారు కదా. మరి మీరు సెటిల్ అయిన తర్వాతే చేసుకున్నారా? బట్ అప్పటికి సెటిల్ అవ్వలేదు. వర్షం కూడా రిలీజ్ అవ్వాలి. మరి ఏ ధైర్యంతో? తనకేంటంటే ఒక నమ్మకం. అంటే బేసికల్ గా ముందు చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకొని మంచి మాట్లాడి, మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసి నలుగురితో మాట్లాడకుండా మంచి మాటలే వాడే మంచోడు అనేది నేను నమ్మను, మా వైఫ్ నమ్మను. యూ షుడ్ హ్యావ్ ఇన్సైట్. ఏదైనా లోపల అనేది ఒక క్యారెక్టర్ అనేది ఉండాలి. ఒక మనిషి కోసం మనం ఏదైనా చేయగలవు, వీడు మూర్ఖుడు, నమ్మితే ఏదైనా చేయగలడు, వీడికి బయట వేరు లోపల వేరు అనేది శ్రీనోద. ఎలా తెలిసింది అంటే తెలిసిపోద్దండి. అదే ఇప్పుడు మీరు చెప్పిందే ఆ పాయింటే. అంటే ఒక మనిషి నమ్మితే ఏదైనా చేస్తాడు అనే ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే కదా వీడు మన కోసం చేస్తాడు. ట్రావెలింగ్ లో చెప్పే తను అనేది, నువ్వు సినిమా, నువ్వు రేపొద్దున మన ఇద్దరం నువ్వు పెళ్లి చేసుకుంటావో లేదో నాకు గ్యారంటీ లేదని. నీకు లేదేమో, నాకుంది. నీకు లేదేమో, నాకుంది. నువ్వు నన్ను నమ్మితే నేను నీకు చేసుకుంటా. మరి నీకు లేదంటే నేనేం చేయాలి? నీకు లేదు కాబట్టి నేను వేరే అమ్మాయిని చేసుకున్నప్పుడు నువ్వు ఏదైనా చేసుకో. అది అందులో నీకు ఆ ఫుల్ స్కోప్ నీకు నేను ఇస్తున్నా. నేనైతే ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ పర్ఫెక్ట్ అనేది నేను మాటల్లో చెప్పాను, కానీ తన చేతల్లో తెలిసిపోయేది. అంటే నేను మార్నింగ్ వెళ్తే నేను నైట్గా వచ్చేసేవాడిని, ఆయనతో పాటు నాకు టైమే ఉండేది కాదు. ఇక బయటకు వెళ్తే ఆయనతో షూట్కి వెళ్ళి బయట నాకు ఉన్న టైంలో తనకు తెలిసిపోయేది. ఆ వర్క్ తప్ప ఇక లైఫ్ అనేది నాతో అనుకుంటున్నాడు తప్ప ఇక వేరే అవకాశం ఇడికి లేదనేది తను కన్ఫర్మ్ చేసుకో. మరి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పించుకున్నారు? ఇంట్లో వాళ్ళు మా నాన్నగారు నాకు అసలు ఎప్పుడు అక్కడ అటు సైడ్ వాళ్ళు అసలు నన్ను అబ్జెక్ట్ చేయలేదు అసలు. ఆవిడకి తను ఎల్డెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఐఎమ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. యాక్చువల్ గా మనం ఉంటారు కదా, ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి పెద్ద కూతురు, ఇద్దరు కలిసి చేసుకోకూడదు, చేసుకుంటే ఇజ్రాయెల్ వార్లు అవి వస్తాయి అవి చెప్తారు కదా. అయ్యే మేము పట్టించుకోవాలి. అంటే మీరు చాలా క్యారెక్టర్స్ చేస్తుంటారు, బట్ కొన్ని క్యారెక్టర్స్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ మనకు పడి ఉంటేనా అని అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అలా అనిపించిన ఒక 2 క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అనిపిస్తుంది అనేది నాకు ఇప్పుడు అనిపించలేదు సార్. హానెస్ట్లీ ఈ రోజు నాకు ఇంపార్టెంట్, నాకు వర్క్ ఇంపార్టెంట్, ఈ రోజు ఇంపార్టెంట్. రేపు నేను ఎక్స్పెక్ట్ చేయను, ఆ ముందు రోజు నేను ఆలోచించను. ఈ రోజు ఏంటి ఫీడింగ్ మనకి, ఈ రోజు మీతో ఇంటర్వ్యూ, దట్ ఈస్ ఇంపార్టెంట్. మైండ్ సెట్ అంటే అక్కడ ఇంటర్వ్యూలోనే ఉంటుంది. అయిపోయినాక ఆ ఇంటర్వ్యూ గురించి ఏమంటున్నారా, ముందు ఏమనుకుంటున్నారు, ఇది కూడా నాకు ఉండదు. అలాగే పెరిగాను. సో నాకు ఎప్పుడు కూడా ఈ మూమెంట్, ఆన్ ద స్పాట్ మూమెంట్ తప్ప నాకు
ఇదైతే నాకు బాగుండేది, ఇదైతే నాకు బాగుండేది, నాకు ఇప్పుడు ఏ రోజు నాకు అనిపించలేదు. అలా చాలా క్యారెక్టర్లు పోయినాయి. ఫీల్డ్ అన్నాక మనకు వస్తుంది అనుకున్నది వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి నువ్వు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అంటారు, రెండోసారి నువ్వు చేయలేదు వాడికి ఎంత పేరు వచ్చిందని వాళ్ళు అంటారు. సో ఇవన్నీ ఉంటాయి. ఆల్ థింగ్స్ ఏంటంటే ఊరికే మనకు ఖాళీగా ఉన్నప్పుడు అనుకోవడం తప్ప మనకి ఏదైతే ప్రాప్తం ఉంటుందో అదే జరుగుతుంది. అదే ఇండస్ట్రీలో రాసున్నదే వస్తుంది అంతే, ఫిక్స్. బట్ అంటే ఇప్పుడు క్యారెక్టర్లు వదులుకోవడం అనేది అంటే ఓన్లీ డేట్స్ క్లాష్ అయ్యా లేకపోతే క్యారెక్టర్ డేట్స్ క్లాష్ ఉంటుంది. ఒక్కొక్కసారి డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వేరే వాళ్ళు చెప్పడం వల్ల, లేకపోతే అమౌంట్ ఇష్యూస్ లో వల్ల 1 lakh ఎందుకు ఇవ్వాలి, లేకపోతే ఇంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి, ఇందులో వస్తాడు కంఫర్ట్ ఉంటాడు, ఇంకొక సినిమా కమిట్ అయ్యాడు, మళ్ళీ మనం స్కెడ్యూల్స్ ఈ రోజు అనుకున్నాం నెక్స్ట్ మళ్ళీ ఇంకో దగ్గర ఇంకెప్పుడో ఉంటుంది, ఆ టైంకి ఉంటాడా లేడా, ఈ రిస్క్ మనం చేయలేము. సో మెనీ రీజన్స్ ఉంటాయండి. అంటే తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. అదే అంటున్నాం కదా, ఇది మంది కాదు అనుకుంటే మనకి రిస్క్ లేదు, ఇది మంది అనుకుంటే అదే ఆ జరిగిందే మంది వచ్చింది. ఎప్పటికీ అంట ఆన్ స్క్రీన్ ఆడియన్స్ చూసి నీకు ఫోన్ చేసినప్పుడు దట్ ఈస్ యువర్ క్యారెక్టర్. తారక్ అనే ఆయన నా ఫోన్ చేసేసి పలానా సినిమాలు మీరు బాగా చేశారండి అంటే ఆ క్యారెక్టర్ నాది. అంతకు ముందు 100 జరిగితే ఆ తర్వాత 1,00,000 జరిగితే ఏ మన కన్సిడరేషన్ పెట్టి. బట్ మీకు అలా ఎన్ని సినిమాలకు వచ్చింది ఫోను? గబ్బర్ సింగ్ వచ్చిందండి, అండ్ మన శతమానం భవతికి నాకు చాలా వచ్చినాయి. అంటే నేను చేసే క్యారెక్టర్స్ కి ఎంటైర్ డిఫరెంట్ నాకు అనిపించింది. చాలా పెద్దవాళ్ళు కానీ, అంటే మన విలేజెస్ లో అమ్మలు అందరూ వాళ్ళు ఫోన్లు చేసి ఆ సినిమా బాగా చేసావు బాబు, వాళ్ళిద్దరు గొడవ ఫ్యామిలీని నువ్వు కాపాడావు, లాస్ట్ కన్నా చలే బాగుంది అని, అది అలాంటివి మనకి అంటే రెగ్యులర్ రొటీన్ దగ్గర నుంచి అలా అనిపిస్తే ఒక యాక్టర్ గా మనకి ఒక కిక్ ఉంటుంది. బట్ అని నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పింది ఒకసారి కోఇన్సిడెన్స్ చేసి చూసుకుంటే ఇంచుమించు అలాగే పెరిగారు మీరు. అంటే దాంట్లో అదే కదా వాడి క్యారెక్టర్. నా ఫేస్ చూస్తే నమ్మరు సార్, మనం చూడడానికి నాటుకోడ్లా ఉంటాం కానీ పౌల్ట్రీ కూడా అంతే. చాలా మంది మన హావభావాలు మన తాలూకా వీటిని బట్టి అసెస్ చేసేస్తారు, బట్ అది కాదు లైఫ్. అయితే మీరు చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్తో నవ్వించారు కదా, బట్ మీరు పడి నవ్వుకున్న ఆఫ్ స్క్రీన్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఆగడ షూటింగ్ బాంబేలో చేసి వచ్చిన తర్వాత రఘుబాబు గారు నేను కలిసి బాంబే ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఆయన వినాయక్ గారి సినిమా అల్లుడు సీన్ అటెండ్ అవ్వాలి. సో ఆల్ ద ఆర్టిస్ట్ వెయిటింగ్ ఫర్ రఘుబాబు గారు. ఆ ముందు రోజే వెళ్ళాలి, ముందు రోజు ఆయన డేట్ మళ్ళీ ఆగడ ఉందని చెప్పి మళ్ళీ మాట్లాడుకుని ఆయన చేసి నెక్స్ట్ డే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో 9 కల్లా నువ్వు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండాలి. పోసాని గారు, నేను, రఘుబాబు గారు ముగ్గురు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. ముగ్గురు ఎయిర్పోర్ట్లో కూర్చుంటే పోసాని గారు మీకు తెలుసు కదా మార్నింగ్ 7 అంటే ఆయన 5:30కి రెడీగా ఉంటారు. ఆయన పంచువల్, బాగా వెరీ పంచువల్. అండ్ ఆయన తర్వాత ముగ్గురం కలిసి ఒకటే క్యాబ్, ముగ్గురం కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం, ముగ్గురం కలిసి రెడీ అయిపోయాం. ఆ ఫైనల్ కాల్ అని చెప్పారు, ఫైనల్ కాల్ చెప్పలా. ఇక పైన స్మోకింగ్ జోన్ ఉంటే స్మోకింగ్ జోన్ పైకి వెళ్ళాము, అక్కడి నుంచి కూర్చున్నాము. కిందకు వచ్చేసరికి ఇంకా పోసాని గారు బ్యాగ్ ఎట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యాక్చువల్గా 9:30 ఫ్లైట్, 8 కల్లా మనం 40 minutes చెక్ ఇన్ అయిపోయినా. 40 minutes బిఫోర్ అనౌన్స్ చేస్తారు వెళ్దాం సీన్ అంటున్నాడు ఈయన. లేదండి నాకు షూటింగ్ ఏం లేదు, మీరైతే అక్కడ వెయిటింగ్. ప్రకాష్ రాజ్ గారు మొత్తం యూనిట్ వెయిటింగ్ మీరు. పైగా ఏంటంటే ఆయన లేట్ గా మీరు వచ్చేస్తారేమో అని భయం ఉంటది. అక్కడ బాంబేలో ఉన్నారు కదా, హైదరాబాద్ లో అంటే ఫోన్ చేసి అరగంట ఎంత లేట్ అవుతారు అంటే ఆల్రెడీ ఇమిగ్రేషన్ మన అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే కదా, ఫ్లైట్ ఎక్కడమే కదా అన్నారు. ఎక్కడమే కదంటే పోసాన్ గారు ఆయన యాజ్ యూజువల్ ముందు వెళ్ళిపోయారు. రఘు నువ్వు వస్తున్నావంటే మేము వస్తామండి అని చెప్పి పదసీన్ అని పైకి వెళ్ళి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేస్తున్నాడు. నేను ఈ చాదస్తం ఎక్కువైపోయింది కట్ చేసి ఆయన లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడు. ఆయన చాదస్తం ఎక్కువైపోయింది, మనం వెళ్ళవా ఎయిర్పోర్ట్ నుంచి కూర్చోవా ఫ్లైట్ ఎక్కవా అని చెప్పి ఈయన అంటున్నాడు. కాదన్నా ఎత్తండి అన్న, ఏదైందో ఎందుకు దేనికి వేరే దానికి ఏం చేస్తున్నారేమో అంటే ఫ్లైట్లో మాట్లాడదాం అని చెప్పి పెట్టాడు. పెట్టేసి కరెక్ట్గా ఒక 30 minutes బిఫోర్ అక్కడికి వెళ్ళాము. ఇంకా బోర్డింగ్ పాస్ ఇస్తే ద ఫ్లైట్ క్లోజ్డ్ సార్. ఎందుకు క్లోజ్ అన్నారు, అనౌన్స్ చేయాలి కదా. ఇప్పుడు ఆయనకి వచ్చి ఆయన ఇంగ్లీష్ మరి అప్పుడు అసలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వచ్చి ఇంగ్లీష్ వచ్చింది ఆయనకి. అంటున్నారు
నో సార్ వి ఆల్రెడీ అనౌన్స్డ్ సార్ అంటే మాకు అనౌన్స్మెంట్ ఇవ్వాలి కదా అన్నాడు. సార్ దిస్ ఈజ్ సైలెంట్ ఎయిర్పోర్ట్ సార్, దోర్ ఇస్ నో అనౌన్స్మెంట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ మ్యూట్ ఎయిర్పోర్ట్ అయిపోయింది, మేము అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు అన్నారు. ఇక అప్పుడు ఆయన టెన్షన్ స్టార్ట్. సరే సరే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, అలాగే నా సార్ని పంపించండి, అట్లీస్ట్ నేను ఉండిపోతాను, అది ఇది. నో సార్ ఇట్స్ క్లోజ్డ్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. అది ఇంటర్నేషనల్ ఫ్లైట్, అది ఎక్కడో కనెక్టెడ్ ఫ్లైట్. డైరెక్ట్ ఫ్లైట్ అంటే ఏదో రికమెండ్ చేసుకున్నాను, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి బస్సు వెళ్తుంది అరగంట, అదే ఎక్కడో ఉంటుంది అది బాంబేలో. ఇక చూడు అక్కడ అంటే అప్పుడు మళ్ళీ ఈయన పోస్తాన్ గారు ఫోన్ చేసి, నాకు ఫ్లైట్లో అనౌన్స్ చేస్తున్నారు 2 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి, మీ 2 బ్యాగులు తీసి బయట పడేశారు వాళ్ళు అని చెప్తుంటే అప్పుడు ఇంక టెన్షన్ స్టార్ట్. సిను ఎలాగా ఇప్పుడు వినాయక్ గారు చంపేస్తారు. నాకు ఒక పక్క నవ్వు ఆగదు. కాదన్నా ఇందాక కిందకి వెళ్దామంటే ఏదో 10 సార్లు 20 సార్లు బాంబే ఎయిర్పోర్ట్లో తిరిగిన వాళ్ళు ఏం పర్లేదు అన్నారు, ఇప్పుడు ఏంటి ఏమో సార్ ఇప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదంటే. ఇక నేను అప్పుడు డబ్బులు లేవు, ఇద్దరి దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. అసలు టెన్షన్ అయిపోయింది. అప్పుడు మీరు ఎలాగోలాగా 10:30 ఫ్లైట్ ఉందన్న, 10:30 ఫ్లైట్కి నేను నా తాలూకు డబ్బులు ఆ రిఫ్టెడ్ డబ్బులు అన్నీ కలిపి వేసేసి ముందు 10:30 ఫ్లైట్ ఆయన తీసి నేను 3:30 ఫ్లైట్కి ఈవినింగ్ అదే ఎయిర్పోర్ట్లో కూర్చొని వచ్చా. ఓకే, ఆయన ఎక్స్ప్రెషన్స్కి అయితే చచ్చిపోయాను నేను ఆ రోజు టెన్షన్. ఆ బోర్డింగ్ పాస్, ఆ ముందు బోర్డింగ్ పాస్ తీసి పడేయండి, నెక్స్ట్ 10:30 ఫ్లైట్ వద్దు, ఇది నేను వినాయక్ గారు చూపించాలి, అలాగే ఉంచాలి. 9 o'clock మనకి మిస్ అయిందని చెప్పాలి కదా. నాకు ఆయన ఎక్స్ప్రెషన్లు చూస్తే నవ్వు ఆపుకోలేకపోయింది. ఆయన మామూలుగానే సినిమాలోనే రావడమే టెన్షన్తో వస్తారు, అమ్మా అక్కడికి వెళ్ళారు, అది ఇక్కడికి అన్ని షూటింగ్. నీకు చెప్పాను కదా కార్ ఎక్కమని, అదే ఫోన్ లోనే వస్తారు వచ్చేటప్పుడు, మాకు అది అలవాటే. కానీ ఇది రియల్ టెన్షన్ కదా, అసలు మొత్తం యూనిట్ హీరో హీరోయిన్ ప్రకాష్ రాజ్ గారు మొత్తం 15 మంది ఆర్టిస్టులు వెయిటింగ్ RFCలో. మనైతే లైఫ్లో ఎదుర్కొన్న అవమానాలు, దాని తర్వాత ఎదిగిన తర్వాత తీర్చుకున్న ప్రతీకారాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ నేనే షటిల్ ప్లేయర్ బేసికల్లీ. ప్రతిరోజు గేమ్లో ఎవడెవడు కొడతా ఉంటాడు, తిరిగి కొట్టాలనిపిస్తుంటుంది. ఒకసారి కొడతాం, ఒకసారి కొట్టం. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అనుకున్నప్పుడు అవమానాలు తీసుకోలేము, ఆ రిగ్రెషన్ కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేము. ఎవరిని తిడతాం, ఎవరి కోసం మనం ఏం చేస్తాం, దానివల్ల ఏం ఉపయోగం, బీపీ వేస్ట్ అని నేను అనుకుంటాను. కోపం వస్తుంది, కోపం రాదు మనకి, ఎవరి మీద ఇది ఉండదు అని నేను అంట్లా. అదొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్స్ నథింగ్ అని వదిలిపేస్తే మనకి ఏ కూడా ఉండదు. ఐ హావ్ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. మా నాన్నగారిని ప్రతి ఒక్కరు, మీ అబ్బాయి ఇది అది ఆడిందికి యాక్టర్ అవుతాడు, ఇది వాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు, మన మీదే చెప్పేవాళ్ళు చాలా మంది, మన పక్కనే ఉండి మన గురించి బ్యాడ్ చెప్పిన వాళ్ళు చాలా మంది. వాళ్ళందరూ నేను ఏమనుకుంటానంటే వాళ్ళకి తప్పదేమో నాకు ఇది తప్పదేమో అనుకుంటాను. వాళ్ళు ఇంటెన్షనల్ గా అనలేదు మన కోసం కక్ష కట్టుకుని పని కొట్టుకుని ఎవడో అనలేవు. కాంపిటేటివ్ ఫీల్డ్ లో మైట్ బి మనం కొంచెం నలుగురు ఉన్నాం అనుకోండి, మన స్కిల్స్ వల్ల కొంచెం డామినేటింగ్ గా ఉంటది, అది అందరూ తీసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగని వాళ్ళు మనకు డామినేట్ చేసే పొజిషన్ లో ఉండరు. అప్పుడు వాళ్ళు చేసే పని ఏముంటది, నెగిటివిటీ మనకి ఎక్కడ ఉంటది, మన ఫ్లో లో మనం ఏదో సరదాగా. ఇప్పుడు తారక్ ఉన్నాడు, తారక ఇప్పుడు మొన్న నాది అన్నాడు, ఇలా అన్నాడంట అలా అన్నాడు, అది అందరూ తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. తీసుకునే వాళ్ళతో మనం కూడా తీసుకోకూడదు, తీసుకుంటే అన్ని తీసుకోవాలి. దట్ ఈస్ అది ఫేస్ చేశాను చాలా. ఐ హ్యాడ్ ఫేస్ లాట్, నాకు ఎక్కువ ఉంటాయి. బట్ అదే సరే అంటాం. ఇప్పుడు దానికి వాళ్ళు వాడే మాట ఏంటంటే నోటిదోలు అంటారు. ఇప్పుడు ఫేస్ చేసాను అన్నారు కదా, ఫేస్ చేసి అసలు తీసుకోవద్దు ఇది మనం అనే స్టేజ్కి ఎప్పుడు వచ్చిందన్న? అంటే ఇమీడియట్ గా రాదు కదా, ఫస్ట్ ఇమీడియట్ గా రాదు. ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకు తెలుసు. అది కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వెన్ వీఆర్ ఇన్ డిప్రెషన్ మోడ్ అది మనల్ని ఎక్కువ యాక్టివేట్ చేస్తుంది. వెన్ వీఆర్ ఇన్ యాక్టివ్ మోడ్ అదే దీనికోసం మనం ఇదవడం ఏంటి అనేది మనకి రిగ్రెషన్ వస్తుంది. ఆడవాడో చెప్పాడు, ఆడి గురించి మనం మన పని మానేసుకొని మనకున్న ఇవన్నీ పక్కన పెట్టేసి లవ్లీ వైఫ్, డాటర్, మంచి బాస్ ఇన్ని ఉంటుండగా ఈడెవడికో మనం మార్నింగ్ ఇప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు జరుగుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్స్ ఉంటాయి,
ఈ వాట్సాప్ గ్రూప్స్, ఉమ్, మన కొన్ని గ్రూపుల్లో మనం బై ఫోర్స్ ఉండాల్సి వస్తుంది. ఉమ్. మన ఇష్టం లేకపోయినా కూడా. ఇష్టం లేకపోయినా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు నేను ఒరే ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, తిట్టుకున్నా కొట్టుకున్నా ఇట్స్ డిఫరెంట్. ఉమ్, అవి ఏంటంటే యాక్టివ్ గ్రూప్స్ అవి. ఉమ్, అందులో ఒక 5 హ్యాపీ బర్త్డే మిమ్మల్ని పెట్టి ఆ రోడ్ పెట్టడం ఉమ్. బీపీ లేచిపోద్ది. మనకి పాప ఆడే పనిలో ఉన్నాడు, అవును. వాడే మూడ్ లో ఉన్నాడు, ఆడ ఫోన్ పని చేయదు. ఒక్కొక్కసారి మనకు తర్వాత తెలుస్తుంది ఉమ్, ఆడ ఫోన్ పోయిందని, ఉమ్, వాటర్ లో పడిపోయిందని, ఉమ్, నాకు అవ్వలేదని ఉమ్. చెప్పేంత వరకు But డే అంతా మనకి ఎలా నడుస్తుంది? హ్యాపీ బర్త్డే అంతా హ్యాపీ sad- బర్త్డే sad అంటే birthday. చెత్తగలుతుంది. ఆ, అవతల పక్కవాడు వరే మన ఇద్దరం కలిసి మనం చిన్నప్పుడు రా ఎందుకు నీకు గిఫ్ట్ పంపుతున్నాను, నువ్వు ఈవినింగ్ ఎక్కడికి వస్తావు, ఇవన్నీ పక్కనే చేయది. నాకు ఎందుకు చెప్పలేదు. అదే హ్యాపీ బర్త్డే కాస్త సాడ్ బర్త్డే. హ్యాపీ అన్హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. అది ఎందుకు పెట్టుకుంటే తీసుకుంటే అవుతుంది సార్. అది నాకు టైం పట్టింది. మీరు అడిగిన క్వశ్చన్ లో ఆన్సర్ అనేది నేను ఏదో చెప్తున్నాను కాదు. మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే టైం పట్టింది. ఇప్పుడైతే లేదు, ఇప్పుడైతే లేదు, అది ఓవర్కమ్ చేస్తాం. బట్ ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎంత లేదన్నా కూడా ఒక చిన్న నెగిటివిటీ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మన మైండ్ మీద ఎక్కడో సబ్ కాన్షియస్గా ఉంటుంది, మనం ఎంత తీసుకోకపోయినా ఉంటది. బట్ దానికి ఏంటంటే మన పర్సనల్ స్పేస్ అనేది మనకి హీలింగ్ స్పేస్. తెల్లారికి మళ్ళీ రావాలంటే సో మన పర్సనల్ స్పేస్ అంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ స్పేస్. అంతే. సో వాళ్ళు ఇలాంటివి ఏమన్నా అంటే ఇలాంటివి ఏమన్నా చెప్పే స్పేస్ అక్కడ ఉంటుందా, వాళ్ళ ఇది ఉంటుందా, లేదంటే కనుక మీ అంతటి మీరే ఇది మనకు వద్దులేదు వైఫ్ డెసిషన్ తీసుకుంటారు? నాకు ఇంకా బాగా హర్ట్ అయింది ఏమైనా ఉంటే చెప్తా. చెప్పినప్పుడు వెంటనే చెప్పొద్దు. తను కూడా తను ట్రావెల్ అవుతుంది, చూసి 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 ఒక 5 డే వచ్చేసరికి ఇంకా ఎందుకు దానికోసం అంత వదిలే. అది ఏమైనా నీకు ఇంపార్టెంటా ఏంటా? ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నువ్వు టేక్ టైమ్ అండ్ విల్ డిస్కస్. నువ్వు ఆలోచించు, అడవడవ చెప్తా ఆడి కోసం నీకు ఎందుకు టెన్షన్ అప్పుడు అంటది. అంతవరకు తను ఊరికే నోరు పారేసుకో. ఓకే ఓకే ఓకే. సో హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అనమాట. TF5లో నటుడిగా మీకంటూ ఒక వికీపీడియా పేజ్ దక్కించుకున్నారు. సో ఇదంతా కూడా నా టాలెంట్ వల్ల, నేను పడ్డ కష్టం వల్ల, నేను గోత్రు అయిన స్ట్రగుల్స్ వల్ల వచ్చింది అనుకుంటారా, లేకపోతే బైలక్ అనుకుంటారా? బైలక్ అంటే మీకున్న టాలెంట్కి ఎంటైర్లీ బైలక్. ఆయనే లేకపోతే, ప్రభాస్ గారే లేకపోతే ఇదేదో ఉండదు. ఇట్స్ బైలక్. అందరికీ జరిగేది కాదు కానీ నాకు ఇట్స్ ఎంటైర్లీ బైలక్కే సార్. నాది అనేది ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అండి భూ ప్రపంచంలో. ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ ఐడెంటిఫికేషన్ అండ్ దే హ్యావ్ ఓన్ టాలెంట్స్. నా లక్ అంతే, ఆయన తగలడం అనేది అంతే. ఆయన లక్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీలో మీరు చూసుకున్న చేంజెస్ ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఇక్కడ ఎవరికి లైఫ్ ఇస్తారు, ఇక్కడ ఎవరు లైఫ్ తీసేస్తారు. మనం బాగలేకపోతే, వాళ్ళు బాగా దృష్టిలో మనం పడకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అంత టైం ఉండదండి. ఒకరి మీద ఒకరు ఫోకస్ చేసేంత టైం ఉండదు. బికాస్ ఇట్స్ వెరీ హ్యూజ్, వెరీ బిగ్. ఇందులో మీ మీద నా మీద ఫోకస్ పెట్టి నీకు ఇలాగ నిన్ను పైకి తీసుకురావాలి, లేదా నువ్వు అంత స్టేజ్లో ఉండి కిందకి దించేయాలి అనేంత టైం ఎవరికి ఉండదు. ఒకవేళ అనుకున్నా జరగదు. జరగదంటారు? అసలు జరగవు అలాంటివి? జరగవు సార్. ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి చెప్పండి. బట్ మనం అంటే చూస్తూ ఉంటాం కదా, కొంతమంది స్టార్ యాక్టర్స్ ఉంటారు, కొంతమంది స్టార్ హీరోస్ ఉంటారు, సడన్ గా జీరో అయిపోతూ ఉంటారు. అవి స్వయం అది ఎవరు చేసేది కాదు, అది ఎవరో చేసేది కాదండి. మన చేతిలో ఏముంటుంది సార్? సార్ ఈ రోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకున్న యాక్టర్ నెక్స్ట్ ఫిల్ము సూపర్ డూపర్ హిట్ అవుతుంది, 2 lakhs చేస్తాను అనుకో. నెక్స్ట్ ఫిల్ము ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వల్ల, ఆ ప్రాజెక్ట్ అయితే పాన్ ఇండియన్ లెవెల్ ప్రాజెక్టు, దానివల్ల నేను ఇప్పుడు ఆ సంతానం వాళ్ళు తీసుకుని 7-8 lakhs వెళ్ళిపోతాను అనుకుని మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో దగ్గర వెళ్ళా కొనేస్తాను. ఆ 2 పోతాయి. ఇలా పోతాయని ఎవడు చెప్తాడు మీకు? ఎవడు చెప్పడా? లేదు, దీని మార్జిన్ ఇంత వెళ్ళిపోతుంది, దీనికి ఇంకా పైగా వెళ్ళిపోతుంది, నువ్వు 2 lakhs ఎందుకు 5 lakhs తీసుకొని ఎవడో చెప్తాడా? ఎవరు ఏమి చెప్పరు సార్. ఇది జస్ట్ మన ఊహ, మన ఎగ్జాగరేషన్. మన ఆడిటర్లు కానీ, మనకేంటంటే కన్స్ట్రక్టర్లు కానీ, బిల్డర్స్ కానీ, ప్రభాస్, శ్రీను, తారక్ బయట తిరుగుతున్నప్పుడు ఎవరు రారు. మనం కింద ఎక్కడో మన మామూలుగా నార్మల్ లైఫ్ లో ఉన్నప్పుడు రారు. when we earn money automatically they will come because మీ ప్రొఫైల్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు వస్తారు.
దానికి ప్లాన్ చేసుకునే పని మీలో ఉంటది, కానీ మీరు వెళ్ళి వాళ్ళు బ్లేమ్ చేస్తే ఎట్లా? వీళ్ళ వల్ల నేను జీరో అయిపోయాను, సడన్ గా నేను తగ్గిపోయాను అంటే వాళ్ళు ఏం చేయరు. మీ దగ్గర ఉంటే వాళ్ళు వస్తారు, మీ దగ్గర లేకపోతే వాళ్ళు తప్పుకుంటారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ గో విత్ దెమ్, ఆర్ ఎల్స్ యూ బీ విత్ యూ. నీకు ఇలాగ నువ్వు ఉండంతే. ఇప్పుడు నేను వెళ్ళా కట్టుకోవచ్చు, కార్లలో తిరగచ్చు, దాన్ని అడిగేవారు ఎవరూ లేరు. ఇవన్నీ ఆయన అడిగినా సరే నాకు అన్ని నాకు వచ్చేస్తాయి. నా దాంట్లో నేను ఎందుకు ఉంటానంటే రేపు లేని రోజు నేను ఎవరిని బ్లేమ్ చేయకూడదు. నా ఫీలింగ్ అంతే. దట్ ఈస్ మై ఫిలాసఫీ అంతే. కానీ ఆ ఆశలు కూడా నాకు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి దయ వల్ల అయితే చార్టెడ్ ఫ్లైట్ లో తిరుగుతాం, పెద్ద పెద్ద స్టార్ హోటల్లో ఉంటాం, షూటింగ్లకి వెళ్తా ఉంటాం, లగ్జరియస్ లైఫ్ ఆయనతో ఉంటది, హైయెస్ట్ ఫుడ్ తింటాం, మళ్ళీ ఇంటికి వస్తాం, ఆయనతో పాటు ఉంటాం, అన్ని వస్తాం. మళ్ళీ నేను మార్నింగ్ హోండా యాక్టివిటీ షటిల్ బ్యాగ్ వేసుకుని షటిల్కి వెళ్ళిపోతా. మా ఇంటి వెళ్తారా? బైక్ లో వెళ్ళిపోతాను. పక్కనే డాన్ బాస్కోలో మా ఫ్రెండ్స్ ఉంటారు, మా బ్యాచ్ ఉంటుంది, వాళ్ళందరూ శుభ్రంగా షటిల్ ఆడుకుంటారు. సో ఇన్ని వేరియేషన్స్ మనకి ఇచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? లగ్జరీలో ఏముంది, మన ఓన్ లో ఏముంది, మనం తీసుకునే దీంట్లో ఏముంటది అని తెలిసిపోతుంది. అన్ని చూసి ఇందాక చెప్పాను కదా, బైఫర్కేషన్ అనేది టైం పట్టిందండి. ఈ టైం నాకు అది. సో అది చూసారు, ఇది చూసాం కదా. మార్నింగ్ నేను బైక్ వేసుకెళ్తాను సార్, 4:35 లెగ్సి శుభ్రంగా 6 కల్లా మా బ్యాచ్ ఉంటుంది. 6 to 8 వరకు మా బ్యాచ్ తో సరదాగా షటిల్ ఆడుకొని, వాళ్ళతో చిట్ చాట్ చేసుకొని, గట్టిగా ఆడేసుకొని, ఫుల్ స్వెట్ వచ్చినంత వరకు ఆడి అదే బైక్ వేసుకొని అందరం కలిసి 100 వేసుకొని టిఫిన్లు చేసేస్తాం. అదే అక్కడ ఎక్కడికి వెళ్తాం నాకు తెలియదు. కొన్న మెస్కి వెళ్తుంటాం, అక్కడికి వెళ్తాం, ఈ టిఫిన్ సరదాగా 8కి డిస్పర్స్, 8:30 షూటింగ్. ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళేసరికి నా కార్ వేసుకొని ఆయన ఇంటికి వెళ్తా. అక్కడ రేంజ్ రోవర్ ఆయన కార్కి ఫ్రంట్ సీట్ లో కూర్చొని షూటింగ్ వెళ్తా. షూటింగ్ వెళ్ళి అక్కడి నుంచి చార్టెడ్ లో మళ్ళీ బాంబే అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి అబ్రాడ్ వెళ్తాం, ఇక్కడి నుంచి మళ్ళీ వస్తాం, మళ్ళీ బైక్, మళ్ళీ షటిల్. ఆల్ వేరియేషన్స్ లైఫ్. ఇన్ని వేరియేషన్స్ ఒక సినిమాలో కూడా చూడడం మరి ఇంకా మనకి ఏముంటది, ఫలానా ఎక్కేంత వరకే కదా. అవునవునవునవును, ట్రూ. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే మీలో మీరు చూసుకొని చేంజెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఏంటిది? ఫస్ట్ చేంజ్ ఏంటంటే, నేను నా వల్ల నాతోనే, నేను కాబట్టి, నేనే లేకపోతే, నేనే గాని ఇందులో లేకపోతే అనేది అనుకున్న రోజు, ఇందులో నువ్వు లేవు అనేది ఏదైనా ఉంటది కదా, అది నువ్వు. ఈ కాంపిటీషన్ లో నువ్వు లేవు అని మీరు అడుగుతారు కదా, అది నువ్వు. అది నేను నేర్చుకున్నా. యు ఆర్ నథింగ్, నేను నథింగ్. ఈ రోజు ఉన్న సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రపంచం పక్కన పెట్టేస్తే నువ్వు ఉన్న సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, నువ్వు లేకపోయినా సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, ఇంకోటి తెచ్చైనా స్టార్ చేస్తుంది. ఎవరు నువ్వు? నిన్ను నథింగ్. ఎవరు నువ్వు అంటే? నిన్ను కిందకి దించేది నీది చూసి భరించలేని వాళ్ళే నీ దగ్గర నలుగురు చేరి నిన్ను తగలెట్టేసి నీ తాలూకా అంతం చూసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది నేను చూసా. ఎక్కడ, ఎవరి దగ్గర చూసారు? చాలా చాలా పేర్లు ఎందుకు మనకి ఇప్పుడు, చాలా మంది బిగ్ 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 పీపుల్, బిగ్ అసలు వాళ్ళు చూస్తేనే నేను అంత స్టన్ అయిపోయాడిని. ఈ రోజు వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది నాకు. అమ్మో వాళ్ళకే అలా ఉంటే రేపు మనం ఎంత. మీ దగ్గరికి ఎప్పుడు ఎవరో జాయిన్ అవ్వలేదు అలాగా? అలా రాలేదా ఎవరు మీ దగ్గర? ఎందుకు రారు? మనం చూసుకోవాలి జాగ్రత్తగా. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు మనం. ఏంట్రా మన గురించి చెప్పు త్వరకి. నేను చెప్పలేవు ఏంటి, నువ్వు వినవా చెప్తే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక ఆయన వచ్చాడు, దుబాయ్ లో 2 crores వాచ్ ఉంది, మనోడు తీసుకుంటాడా? ఈయన ఇంకొక హీరో సమ్ అదర్ ఏదో షూటింగ్ లో. ఆయన నీకు టైం అంతా నడి చెప్పవా నువ్వు అని. దానికి 2 కోట్లు వాచ్ ఎందుకన్నా? పోనీ నేను అడిగితే ఇప్పుడు ఎంత అయింది? 130 అయింది. నాకు 130 అంటావు. ఇప్పుడు ఆయన అడిగితే 130, దుబాయ్లో ఇప్పుడు 530, యూరోప్ లో 830, ఇది అక్కడ ఈ కంట్రీలో ఎంత ఇన్ని కూడా చెప్తారు. ఆయన ఎందుకు 2 కోట్లు పెట్టి కూర్చుకోవడం అంటే ఈడు ఫిలాసఫీ అని ఒకడంటాడు. మంచిగా చెప్పాడు కదా, ఇలా చెప్పిన వాళ్ళు లేక మా వాడు ఇన్ని కొన్నాడని ఒకడంటాడు. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. అసలు మనదేంటో మనం మాట్లాడుకుంటే హ్యాపీ అంతే.
మీతో చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తున్నాయి. కాదండి, మీరు టైం అడిగి చెప్పరా? అదే అంటున్నాను సార్. బట్ ఇంత ఓపెన్ గా ఎవడ చెప్పడు. టైం అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవస్థానంకి వెళ్ళారు, నాకు భక్తి మీకు భక్తి ఉంది. తిరుపతిలో వచ్చారా తారక అంటే వచ్చానండి అని అంటే వాళ్ళ ప్రసాదం తెచ్చానండి తీసుకుని ఇవ్వండి అని అంటే ఇది వరకు 5 నిమిషాలు అలాగ దేవుడికి, నాకు తెలిసిన ఆయన చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు, 5 నిమిషాలు ఉన్నానండి దేవుడి దగ్గర. 5 నిమిషాలు ఎవరికైనా జరుగుతాలుగా. ఈ ఎగ్జాగరేషన్ ఎక్కువైపోయింది, కానీ దర్శనం చేసుకున్నావా పూజ చేసావా ఇది లేదు. ఈ 5 నిమిషాల్లో ఎంతసేపు దేవుడిని చూసామనేది లేదు. నాకే 100 డౌట్లు వచ్చేస్తాయి. అప్పుడు టైమే చూసుకుంటాం ఎంతసేపు ఉంటున్నాం ఇక్కడ అని చెప్పి. 5 నిమిషాలు 100 డౌట్లు వస్తాయి. దండ మారుతున్నారా, రోజు ఇలాగే ఉంటదా, ఈ కడుగుతున్నారా, లేకపోతే ఈ దేవస్థానంలో ఏం జరుగుతాయి, మనుషులం కదా 100 ఆలోచనలు వచ్చేస్తాయి. అసలు లగ్నం చేసి దేవుడికి దండం పెట్టేది ఆ వరుస సెకండ్ శుభ్రంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకు వచ్చేయాలి. అవును, 5 నిమిషాలు చూసాం. అసలు ఏంటి 5 గంటలు ఉన్నారు వాళ్ళు. అలా వెళ్ళా అలా వచ్చాను అంతే. అది దర్శనం అంటే. ఆడు 5 గంటలు ఉన్నాడు, ఆడేం ఫీల్ అవుతాడు? ఆడు దర్శనంకి వెళ్ళాడు, ఇలా వెళ్ళి వచ్చినప్పుడు ఆడేం బాధపడతాడా, ఏడుస్తున్నాడా? వాడు 5 గంటలో నీకు ఎక్సైట్మెంట్ ఏంటంటే వాడి మీద నేను ఇంతగా నేను వెళ్ళొచ్చాను. భక్తిలో కూడా ఒక చిన్న హైప్ కావాలి, హై కావాలి. బట్ మరి మీరు ఎప్పుడు వెళ్ళలేదా? అంటే దర్శనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడు సెలబ్రిటీ దర్శనాలు చేసుకోలేదా? మామూలు దర్శనం కూడా నడిచి కూడా వెళ్ళిపోతాను, అంతేగాని ఇదే ఉండాలని అదే లేదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నేను ఇంకా మీకు చెప్పాలంటే ఓపెన్ గా, ఇప్పుడు నాకు నా ఏజ్ కి నాకున్న మైండ్ సెట్ కి ఈ దేవస్థానాలు, ఈ గుళ్ళు, ఈ విఐపి దర్శనాలు ఇంక నేను మానేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఎందుకు అయిపోయాను? మనం మా దేవుడు దండం పెట్టేటప్పుడు అమ్మా బాబు ఏంటి ఇవి నాకు దేవుడికి నేను చూడలేకపోతాను, ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇవి ఎక్కువైపోయాయి నాకు. ఆ దర్శనాలని, ఈ దర్శనాలని, విఐపి దర్శనాలని టైంకు రాక, వాళ్ళక వీళ్ళు మనం 5 తీసుకెళ్ళి ఆ టైంకి వీళ్ళు రాక, వాళ్ళు ఫోన్లు ఎత్తక మనసంతా ఈ ఫోన్ ఎత్తట్లేదు. ఏంటి ఇప్పుడు నాకు విఐపి దర్శనం అన్నారు, ఆడేమో పని చేయట్లేదు. ఇక్కడ ఇన్ని సెట్ చేసుకొని వెళ్ళి దర్శనం చేయకపోతే ఏంటి అనేది నా ఫీలింగ్ వచ్చేసింది. మై ఫీలింగ్ ఈజ్ ఎవ్రీ డే మా మిస్సెస్ ఎవ్రీ డే ఆయనకు నైవేద్యం పెట్టి దేవుడు దండం పెట్టి అది నాకు జరగాలి. ఎవ్రీ డే దేవుడికి పూజించాలి. అన్లెస్ అంటే ఆ డేట్స్ తప్ప ఎవ్రీ డే పూజ ఇంట్లో జరగాలి. అది నాకు ఇప్పుడు నాకు అనిపించేది. ఇవి విఐపి దర్శనం రాగానే తిరుపతి శాలువా ఫోటో వద్దేవి. ఇప్పుడు అంటే మీ మిస్సెస్ ఇప్పుడు మీరు మార్నింగ్ 4కి లేచి 5కి లేచి వెళ్ళిపోతాను అంటున్నారు. తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో అంతా ఆవిడే చక్క పెట్టుకుంటారా? అంతా ఆవిడే. నాకు అస్సలు షూటింగ్ ఉంటే కష్టపడ్డం తప్ప ఇంకా మొత్తం ఇంకా సాయంత్రం అయ్యేసరికి తిండి మీద మన గోల, పాపను రెడీ చేసుకోవడం అన్ని తనే. ఇంకా ఇంట్లో నాకు సమస్య లేదు. ఇంకా బయట షూట్ నుంచి వచ్చినప్పుడు ఆ తిండి మీద ఉంటది. ఏమిటి శాఖం ఈ రోజు అంటాను, పెట్టిన తినెళ్ళు అంతే. ఈ ఎదవ గోలు పెట్టగట అదొకటే ఇంకా తప్ప ఇంకేమి నేను డిస్టర్బ్ చేయను. అంటే మీరు ఇంత ఇన్నేళ్ళైనా ఇంత ఫిట్గా ఉండడానికి కారణం ఆవిడేనా? న్యూట్రిషనిస్ట్ కదా. అంటే తను నా మీద ఏం పెట్టదండి అస్సలు. రూల్స్ రెగ్యులేషన్స్ ఇంట్లో అస్సలు నా మీద ఏమి ఉండవు. ఇంట్లో హెల్దీ డైట్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఉంటుంది. నేను డైట్ ఫాలో అవును, అస్సలు డైట్ ఫాలో. ఆ ఫార్ములా ఏంటంటే ఈరోజు తిన్నా కరిగించే గేమ్ లో చూపించుకుంటాం అంతే. భగవంతుడి దయ వల్ల మనకేమైనా ఇంజురీస్ అయ్యి లేవు కాబట్టి హ్యాపీగా గేమ్ ఆడేసుకుంటాం. షూటింగ్ లో మనకి ఇంకా తెలుసు కదా, క్యాలరీస్ ఫుల్ బాగానే అయిపోతాం. పొజిషన్ పెరుగుతున్న కొద్దీ ఎంత లేదన్నా ఎక్కడో ఒక చిన్న పురుగు అనేది ఉంటుంది మనకి యాక్చువల్లీ మన మైండ్లో. అరే నీకు ఈరోజు ఇదిరా, ఈ రాత్రి ఇదిరా, పెరుగుతుందిరా అన్న కొద్దీ మనకు ఇంకోటి కూడా పెరుగుతూ ఉంటుంది తెలియకుండా. సో బట్ అక్కడే మనం అంటే నెక్స్ట్ ఏ రేంజ్కి వెళ్తాం, ఎక్కడ స్టాండ్ అవుతాం అనేది చూపించే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ అదే యాక్చువల్గా. బట్ మీరు ఇందాక చెప్తున్నది ఏంటంటే చాలా గ్రౌండెడ్గా ఉంటున్నారు యాక్చువల్గా. సో ఎక్కడిని దీనికి ఏం ప్రాక్టీస్ చేశారు మీరు? పొజిషన్ పెరుగుతున్న కొద్దీ గ్రౌండెడ్గా ఉండడం అనేది ఫస్ట్ ఎక్కడ నేర్చుకున్నారు? సీన్ బాగా చేసాడు, నెక్స్ట్ కామిక్ విలన్ అవుతాడు, మంచిగా పేరు వస్తుంది అన్నప్పుడు కొంచెం రెడీ అవుతాం కదా. అప్పుడు నేను కానీ ఇంకా సడన్గా వెళ్ళిపోయాడు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఏమో మొక్కలు చూసుకొని లుంగి కట్టుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటారు. ఇంకంతే.
ఆ రోజు స్టార్ట్. ఉమ్, ఆయనే అలాగుంటే ఉమ్, ఇంక మనం పెట్టి 1 డే ఆయనతో స్పెండ్ చేసేస్తాం. ఆ, ఇంకా ఆయన ఇంటికి వెళ్ళి ఇంకా ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇంకా అట్మాస్ఫియర్ అప్పట్లో అసలు పెద్ద హీరోలు, చిన్న హీరోలు, టెక్నీషియన్స్, ఉమ్, డ్రైవర్లు, వాళ్ళు వీళ్ళు పనోళ్ళు వాళ్ళు ఇది ఏం ఉండేది కాదు. ఉమ్. ఎలాగా వీళ్ళు ఎలా ఉంటారు అంటే అంటే బయసజారులు ఉండ అంటే ఇది అక్కడ ఎవరు levels వచ్చినా ఉండేవి కాదు. అక్కడ ఎవరు వచ్చినా ఎవరైనా సరే ఆ, ఇంటికి వెళ్ళామంటే ఇంకా మా పచ్చళ్ళు కలుపుకొని మేము తినేయడం, మా డైనింగ్ కూడా ఆ టైంకి వెళ్ళి తినేయడం. ఇప్పుడు వీళ్ళు యాక్టర్లు సపరేట్ గా, వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సపరేట్ గా, వీళ్ళు భోజనం చేయాలి, వీళ్ళు లోపల తినాలి, ఆ, ఇది ఏమీ ఉండదు రాజమౌళి గారి ఇంట్లో. ఆ, మేమందరం ఇంక వెళ్ళిపోయి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అలా జస్ట్ ఆయనతో అలాగే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఆయన చేసే పని కానీ ఆయన చేసే వర్క్ కానీ చూసుకుంటే ఉమ్. ఆయన అలా మన ఎలా ఉంటది అంటే లైఫ్ స్టైల్ ఎలా వెరీ సింపుల్ అండి. అసలు ఆయన చూస్తే మనకి అసలు అంటే తెలుసుకోవాలి క్యూరియాసిటీ అంతే. అంతే కదా. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటారు. ఆయన అప్పుడు మాకు విక్రమార్క మనకి యమదొంగ షూటింగ్ అయినప్పుడు నాన్నక్రమ గుడికి సైకిల్ వచ్చేసేవారు, 5:30కి వచ్చేసేవారు. బ్రేక్ అయితే ఆ పక్కన ఇక్కడ గడ్డి గొప్ప ఎక్కడ ఆ సెట్ లో అక్కడ పడుకుని పోయేవారు. మనకే క్యారమ్ అనేది అంటే మనం పర్టికులర్ గా పర్సన్ చెప్పకూడదు కానీ ఫస్ట్ మేము షూటింగ్ వెళ్ళంగానే బ్యాక్ డోర్ పెట్టారండి మనకి. మొన్న రిలీజ్ పెద్ద హిట్ అయింది కదా సినిమా. బ్యాక్ డోర్ ఏంటి, మనం మనం ఎప్పటిలాగా అసిస్టెంట్ పిలిచారే బ్యాక్ డోర్ ఏంటి, వెళ్ళి అడుగు మేనేజర్ ఆడమా. కొంచెం మైట్ బి రీజన్స్ మేనేజర్ల కాళ్ళకి అదేలేండి అక్కడ ఒకటే ఉండొచ్చు, 1.25 రీజన్స్ ఉండొచ్చు. కానీ మనకి పర్టికులర్ గా ఏంటి అయ్యే కావాలి. అయ్యే మనం కిందేసి తొక్కేస్తాయి. అవి ఏం ఉండకూడదు అంటే ముందు ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక రోజు చూసుకుని ఆయనతో గడిపేస్తే అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద ఇది ఆయన అంత సింపుల్ గా ఉన్నప్పుడు అక్కడ కొంచెం 10% నేర్చుకున్నా హ్యాపీగా మనం. అంటే మీరు మీరు విక్రమార్కుడి నుంచి ఆయన చూస్తా ఉన్నారు కదా ఆయన ట్రావెల్ ముందు నుంచి ఆయన ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. ముందు నుంచేనా? ఇప్పుడు ఆయన వెళ్తే ఆయనతో పాటు వెనక వెళ్ళేవాడిని, ఆయనతో పాటు కూర్చుని. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు హీరో గారు మాట్లాడే ఛత్రపతి టైం, ఛత్రపతి ముందు నుంచి వెళ్ళడం, మాట్లాడడం, సాయంత్రం వెళ్ళేసరికి కూర్చోవడం. ఛత్రపతి కదా ఫస్ట్ స్టార్ట్ ఇద్దరికి వాళ్ళ సినిమా స్టార్ట్ అదే. అంతకుముందు వెళ్ళడాలు రావడాలు ఉంటాయి కదా. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళి కూర్చోవడం. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు కదా, వెనక వచ్చిన మనతో ఆయన మాట్లాడాలి రూల్ ఏముంది. అవునవును. మేము వెళ్ళిపోతుంటాం, మేము అక్కడి నుంచి పచ్చళ్ళు తీసుకుంటాం. ఇంకా వల్లి గారు అయితే ఇంకా అల్లరి చేసేస్తుంటాం. సో ఆయనేమో పనుల్లో ఉంటే మీరేమో ఈ పనుల్లో ఉంటే అంతే. ఇంకా మేము కింద జోకులు చేసుకుంటాం, పిల్లలు మేము అందరం ఆడుకోవడం. అక్కడికి వెళ్తే ఒక గోల, ఒక ఎక్కడికో లైఫ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక లైఫ్, ఒక నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ అంటే ఎవరి పని వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే అలా ఉండిపోతాం. అదే ఛత్రపతి నుంచి ఇప్పుడు వరకు చూస్తా ఉన్నారు కదా, ఈ సినిమా వరకు మధ్యలో చాలా సినిమాలు మీరు కూడా యాక్ట్ చేశారు, కలిసి పని చేశారు కదా రాజమౌళి గారిలో. చేంజ్ అంటే ఏం చెప్తారు ఆయనలో కనిపించింది? చేంజ్ అంటే ఏం లేదు, డిక్షనరీలు చేంజ్ అని తీసేయాలి అంతే. అంతే, ఏం లేదు. ఆయన అసలు ఇంకా ఆయన గురించి మాట్లాడే ఇంకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈజ్ ఇంకా అంతే. గురువు గారు అంటే ఆయన వేరే. అలా చూసి అలా వెళ్ళిపోతుంటే సార్ అలా చూసి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం ఉండదు. అంతే. మాకైతే ఇంకా అంతే, ఇట్స్ గాడ్. ఎస్. అయితే బయట ప్రపంచంలోకి మీ ప్రయాణం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో వాళ్ళు నేర్పిన వాల్యూస్ కానీ అవి కానీ ఏమన్నా మీకు ఉపయోగపడినాయి బయటకు వచ్చినప్పుడు? అనుకుంటాం అంటే మనకి ఎంత అల్లరి చేసినా ఏం చేసినా బట్ నాన్న చెప్పిన ఒక మాట, అమ్మ చెప్పిన ఒక మాట ఏదో మన మైండ్లో నాటుకుంటాం. యాక్చువల్గా ఏంటిది? మా నాన్నగారు హీఈస్ స్టిల్ వర్కింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఇప్పటికి ఈజ్ వర్కింగ్ ఇన్ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆయన రిటైర్డ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఆఫీసర్గా రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయి ఇప్పుడు 15 years అయింది. ఆయన స్టిల్ ఈజ్ వర్కింగ్ ఇన్ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో మొన్న రీసెంట్ 4-5 days బ్యాక్ he completed 50 years service in his career. 35 years of government service after retirement, 15 years ఇది చేశారు. ఆయన ఇప్పటికీ ఏంటంటే అదే కోర్ లెవెల్, అదే డిసిప్లిన్, అదే హార్డ్ వర్క్. అలసిపోడు, అలుపు చూడలేదు సార్. మనం తారక్ ఇంటర్వ్యూ వాట్స్ వెరీ హ్యాపీ.
నాన్ స్టాప్ ఇంటర్వ్యూ 2-4 days no rest. I never seen in my dads. ఎప్పుడు చూడలే, అలిసిపోవడం నేను చూడలే. నేను అనుకునేది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా పని టిల్ మై డెత్ నా పని నేను ఆయనలాగా అలిసిపోకుండా చేయగలిగితే చాలా ఫీలింగ్. సూపర్. అయితే మీ లైఫ్లో ద వర్స్ట్ డెసిషన్ అండ్ ద బెస్ట్ డెసిషన్ అంటే ఏం చెప్తారు? నా లైఫ్లో వర్స్ట్ డెసిషన్ అనేది డాక్టర్ అవుదాం అనుకోవడం. ఇది ఎప్పుడు జరిగింది కొత్తగా? మా నాన్నగారికి నేను ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఐఎమ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఓకే. ఎంతమంది మొత్తం? ముగ్గురు అబ్బాయిలు, తమ్ముడు చెల్లి. ఓకే. నాకేంటంటే ఫస్ట్ బికాజ్ మా నాన్నగారు అప్పట్లో వాళ్ళకి బీఎస్సీ మెరిట్ మార్క్స్ వస్తే ఎంబీబీఎస్ సీట్ ఇచ్చేవారు. దట్ టైం మా నాన్నకి బీఎస్సీకి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ సీట్ కట్టడానికి డబ్బులు లేవు. సో ఈజ్ దట్ అంటే అప్పుడు అంత ఫైనాన్షియల్లీ ఈజ్ నాట్ పొటెన్షియల్ లేదు. సో అప్పుడు ఇంకా ఆయనకి ఏంటి, నేను చదువుకోలేకపోయాను. అట్లీస్ట్ ఇప్పుడు నేను జాబ్ పొజిషన్లో ఉన్నాను, నా కొడుకుని డాక్టర్ చేయాలి. నువ్వు అనుకుంటా నేను అవ్వాలి కదా. అప్పుడు నేను అవుతాను నాన్న అన్నాను. మరి ఏం చేస్తాను, ఇంకా అంత బ్యాక్ డ్రాప్ లో మరి అంత రాజమౌళి గారు లాంటి ఇంటర్వ్యూ బ్లాక్ ఇచ్చినాక ఇంకేం చేస్తాం మనం. ఓకే అన్నా. ఆ తర్వాత రాజమౌళి గారు ఇంటర్వ్యూ బ్లాక్ ఎలాగుంటుంది అలా జీవితం అయిపోయింది. అది జరిగే పని కాదు, తేలిపోయింది. మా నాన్నకి అర్థం కావట్లేదు నేను డాక్టర్ అవడం ఏంటి అని. తర్వాత చెప్పలేము, ఉండలేము. అది వర్స్ట్ అంటే దరిద్రమైన డెసిషన్. అది ద బెస్ట్ డెసిషన్ అంటే బెస్ట్ డెసిషన్ మా వైఫ్ పెళ్లి చేసుకోవాలనుకోవడం, దట్ బెస్ట్ డెసిషన్. అప్పుడు మా నాన్నగారికి నా మీద నమ్మకం ఉండేది. మా అమ్మ జయప్రద లాంటి అమ్మాయిని చేసుకోరా, నువ్వు ఎలాగ నల్లగుంటావు, నీ పిల్లం బాగుంటుంది, జయప్రద లాంటి సినిమా చేసుకో. ఆ జయప్రద ఎవరు ఉంటే మా నాన్నకి చేసుకోమని నేను చేసుకోను, నాకు ఇదే నచ్చుతుంది, నాకు తన ఇష్టం. ఆ డెసిషన్ స్ట్రాంగ్లీ ఐ డిసైడెడ్. ఏమో అనిపించింది. తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యారా వాళ్ళు కూడా, మీ మదర్ వేరే వాళ్ళు చేసుకున్నా? నాకన్నా పెద్ద హీరో అండి మా ఆవిడ. నా లైఫ్ అయితే షీఈస్ బెటర్ దెన్ మై లైఫ్. మీ పరంగా అంటే ఇన్ని హైస్ చూసారు, లోస్ చూసారు, ఎవ్రీథింగ్ యూ గాన్ త్రూ కాబట్టి మీ పరంగా కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అంటే ఏంటి? మీరు డిజైన్ చేసుకునేది, మీరు డిజైన్ చేసుకునేది, మీకు వచ్చింది కాదు. మీకు వచ్చింది నచ్చింది కూడా కాదు. నచ్చింది అంటే ఓకే, అంటే డిజైన్ అంటే నచ్చిందే డిజైన్ చేసుకుంటాం కదా. నచ్చింది డిజైన్ చేసుకోవడం. మీరు డిజైన్ చేసుకోవడం అంటే మీకున్నది డిజైన్ చేసుకోవడం వేరు. నాకు విల్లని వస్తుంది కానీ నేను డిజైన్ చేసుకోలేను, అందులో నేను ఇమ్మడలేను. విల్లాలో నేను ఇమ్మడలేను, నాకు ఇష్టమే. ఇప్పుడు ఆయనతో వెళ్ళాను అనుకో, వెళ్ళాలని ఉంటాను, ఇష్టమే. బట్ నాకు అది నచ్చదు. కంఫర్ట్ మనకు తగ్గట్టుగా ఉండాలి. చిన్నది అన్నీ ఉండాలి, చిన్నగా ఉండాలి, మనం చేసుకునేటట్టు ఉండాలి. అది నాకు ఇష్టం. అండ్ మా వైఫ్ కూడా అదే ఇష్టం. అండ్ షీ నెవర్ బీన్ లైక్ యాక్టర్, నేను ఇంత సంపాదిస్తున్నావు, నాకు అది కావాలి. ఈవెన్ కారు కొనుక్కోమని కొనుక్కోదు, డ్రైవర్ పెట్టుకోమని పెట్టుకోదు. షీ ఓన్ డ్రైవ్ అండ్ గో. దేంట్లో వెళ్తారు మరి? కార్లో వెళ్తుంది, తను డ్రైవ్ చేసుకుని వెళ్తుంది. డ్రైవర్ పెట్టుకో ఎందుకు, నువ్వు ఇంట్లో పని చేసుకొని పన్నికాయకి నువ్వు పని చేసుకొని ఇంట్లో. ఇంకా అసలు మా టీవీ కూడా నల్ల టీవీయే కానీ దీనికి అడుగుడికి తెల్లగా అయిపోయింది. అది బాగా ఆదివారం వచ్చిందని తోమేయడమే మొత్తం, ఏ సామాన్లు ఉండవు. ఇంకా రెస్ట్ తీసుకోమ్మా, నువ్వు ఆదివారం అయినా నువ్వు యూ షుడ్ రిలాక్స్ అంటే. మీరు మీ నాన్నగారిని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యారో ఆవిడ డబుల్ ఇన్స్పైర్ అయినట్టుంది. మీరు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా షీ నెవర్ చేంజ్. ఇంక మనం ఏం చేస్తాం, ఇంకా ఇంకెక్కువ మాట్లాడకూడదు కదా. తను హ్యాపీగా ఉన్నాడో మనకు కావాలి, ఇంకంతే. వంట మనిషి పెట్టుకోదు, డ్రైవర్ పెట్టుకోదు. అట్లీస్ట్ వన్నికాకైనా బయట నుంచి తెప్పించి, స్విగ్గీ నుంచి ఎక్కడి నుంచి తెప్పించి క్యారేజ్ పెట్టించు, కూతురికి కట్టాల్సిందే, తన చేతులతో అదే చేయాల్సింది. ఇంకా ఆదివారం అయితే ఇంకా ఒక బిర్యానీ, 3 కర్రీస్, ముగ్గురం కలిసి ఫ్యామిలీ లంచ్, డిన్నర్ బయటకు వెళ్తే లేదు. సూపర్ సార్, నిజంగా ఆవిడ బాగా అదే అంటున్నా, మీ నాన్నగారిని చూసి ఆవిడ బాగా ఇన్స్పైర్ అయినట్టుంది, మీకన్నా కూడా ఎక్కువ అలసిపోకుండా ఉండడం అనే విషయం. ఇందాక నుంచి మీరు చెప్తున్నారు 1,00,000 అంటున్నారు, 1,50,000 అంటున్నారు, 2 లక్షలు అంటున్నారు. ఇంతకీ
ఎక్కడ మొదలైంది మీ ఫస్ట్ సంపాదన ఏంటి యాక్టింగ్లో? యాక్టింగ్లో ఫస్ట్ సంపాదన మనం అనే సినిమాకి రాఘవేంద్ర రెడ్డి గారని ప్రొడ్యూసర్ ఉండేవారు. మనం నాగార్జున గారు మనం కాదు కాదు, అంతకుముందు మనం అని ఒకటి వచ్చింది. ఏం తెలియదు. అది తీసిన వాళ్ళకి తెలియదు. సరే నాకు కామెంట్ చేయకూడదు కానీ బట్ ఓకే. నేను చేస్తే ఏమనలేదు. అయితే ఓకే. ఆయన రాఘవేంద్ర రెడ్డి గారు నాకు బాగా ఎంకరేజ్ చేశారు. నవ్వు ఆయన పిఆర్ఓ చేస్తున్నారు ఇప్పుడు, ఆయన సంథింగ్ నాకు క్లోజ్. తన ఇంట్లో తీసుకొచ్చి అప్పుడు నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ 10,000 ఇచ్చారు. ఏంటి సినిమా మొత్తానికి? ఇది రెమ్యునరేషన్ అంతే. అందులో అసలు ఆయన ఖర్చు పెట్టి పాపం ఆయనే సెట్స్ అవి అమ్మేసి అవి తీసుకొచ్చి సినిమా కొత్త హీరోని పెట్టి, అప్పుడు అంటే చిన్న హీరో సినిమా చేయడం అంటే ఇంకా ఫస్ట్ ఫిల్మ్ నాకు. మధు ఇన్స్టిట్యూట్ లో అడుగోదంగా ఇడిగో పోలీస్ సిటీ కేబుల్ సీరియల్ చేసేవాడిని. ఫస్ట్ ఫిల్మ్ అది మనం అనే సినిమా. దానికి అప్పుడు 10,000 ఇచ్చారు ఆయన. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మరి ఈ రోజు ఎంత తీసుకుంటున్నారు? ఇంత అని ఏముంటుంది సరే ఇండస్ట్రీలో, అంటే ఈ ఆర్టిస్ట్ కి ఇంత అని ఉంటుంది కదా, మామూలు లెక్కలు ఉండవా? అవన్నీ ఉండవు, ఇవన్నీ ఊరికి అనుకోవడానికి తప్ప. ఇట్ డిపెండ్స్ సినిమాని బట్టి, సినిమా బడ్జెట్ ని బట్టి, సినిమాని బట్టి అంతే. ప్రొడ్యూసర్ ఒక్కొక్క ప్రొడ్యూసర్లు ఒక్కొక్కలా ఉంటారు. ఇట్స్ నాట్ పర్టికులర్ గా అది ఏదో కార్పొరేట్ స్టైల్లో ఇది. ఇట్స్ నాట్ లైక్ దట్. అలా ఏముండదు. మీరు నాకు తెలుసు, రేపు మీరు సినిమా చేస్తున్నారు, దానికి రెమ్యునరేషన్ ఉండదు. బాగుంది అనుకోండి, మీరు ఇప్పుడు నేను 1,00,000 తీసుకుంటే నేను సీన్కి 2 లక్షలు ఇచ్చానని చెప్పొచ్చు. నేను తీసుకోలేదు, మీరు చెప్పుకోవడానికి మీకు ప్రాబ్లం ఏం లేదు. అంతే. 1,00,000 తీసుకున్నాడు ఒక సినిమా 60 లక్షలు, 60,000 చేయాలి, 30,000 చేయాలి. అంటే క్యాలిక్యులేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. డిపెండ్స్, మారుతూ ఉంటాయి. మీరు తీసుకున్న హైయెస్ట్ ఎంత పోనీ? నేను తీసుకున్న హైయెస్ట్ గీతా గోవిందం. ఫస్ట్ అప్పుడులో 25,000, 40,000 తీసుకున్నప్పుడు 2 రోజులకి 3 లక్షలు ఇచ్చారు. ఓ, ఎందుకంటే ఆ సినిమాలు నేను లేను. తీసేసారని చెప్పి ఎక్కువ ఇచ్చారా? అడ్వాన్స్ 3 లక్షలు వచ్చింది, 2 రోజుల్లో పని చేశాను. 2 days 3 lakhs అంటే హైయెస్ట్ రెమ్యునరేషన్. ఎందుకు తీసారు? క్యారెక్టర్ తారా? వేరే క్యాలిక్యులేషన్స్ అంటే ఆ క్యారెక్టర్స్ కి నాకు హీరోకి మధ్యలో నాకు అంటే 2 రోజులకి 3 లక్షలు అనేవాళ్ళు. 3 లక్షలు ఒక అడ్వాన్స్ కింద ఇచ్చారు మీకు. అంతే, మనం వాళ్ళు అనుకోవడానికి హైయెస్ట్ పేమెంట్ అది. బాగుంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నవి మీ పర్సెప్షన్ ఎలా ఉంది, కానీ కొంతమంది నమ్ముతారు. అందుకే దాంట్లో ఉన్నాయి కొన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నా, 2-3. దాంట్లో ఒకటి రీసెంట్గా వచ్చింది, నిన్న మొన్నట్లో. పేరు పెట్టలేదు, బట్ ఒక పెద్ద హీరో అబ్రాడ్లో ఉండే ఇంటి ఖరీదే కొన్ని కోట్లు, ఎంత సంపాదించిన ఉపయోగం ఉంది, ఇలాంటి వాటికి పోతుందని ఒక పోస్ట్ వచ్చింది. సో దానికి అంతా కింద కామెంట్స్ అన్ని ప్రభాస్ గారు. నిజంగా అన్ని కోట్ల వల్ల ఆయన తీసుకున్నారా? ఆయన రెంట్ అంత పే చేస్తారా? బేసిక్గా నువ్వు చేసినా చేయకపోయినా మన ఇద్దరి మధ్య డిస్కషన్ దీనికి. అదే నేను అనేది, మన ఇద్దరి మధ్యన మీరు నేను ఇంత అనుకుంటున్నారు. నేను 1,00,000 కోట్లు అంట, నా పర్సెప్షన్ 1,00,000 కోట్లు. ఆయనకి ఇది అంతా ఆయన ఇష్టం, తీసుకుంటారు లేదు తీసుకోరు, లేదు ఏమీ లేదు. అలాంటి తీసుకుంటే బాగున్నా వీడికేముందో పుట్టిందేమో ఒకటి ఇసిరాడు. దాన్ని మనం ఏం చేయగలం చెప్పండి. బట్ అది నిజాలు ఏంటి? మీరు ఆయనతో పాటు నేను చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తాను సార్, రేపు నేను వెళ్ళగలనా? నా జీవితం సరిపోద్దా? ఇప్పుడు ఆయనతో పాటు ఐ కెన్ గో విత్ దెమ్, ఆయన సార్తో వెళ్తా. నేను కూర్చుని చార్టెడ్ ఫ్లైట్లో కూర్చున్నా, ఇట్స్ నాట్ కదా, నాది కాదు కదా. ఇప్పుడు నేను ఫోటో తీసుకొని నేనేదో పెట్టేసుకొని నేనేదో రాసేసుకున్నాను అనుకో, మీరు ఫస్ట్ మనసులో ఏమనుకుంటారు? ఈడు గోళ, అప్పుడు ఆయన అనాలి ఫస్ట్, ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకెళ్తాడు చెప్పి అంటారు కదా. అలాగే ఉంటాయి అన్ని. మనం ఎందుకు. బట్ ఆయన ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఎందుకు ఎక్కువ ఆయన అబ్రాడ్ అనేది ప్రిఫర్ చేస్తుంటారు జనరల్గా? ఏ సెలబ్రేషన్ అనేది దానికన్నా అక్కడికి వెళ్తా ఉంటారు అంటారు, ఏంటి రీజన్? ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు ఆయనకి ఫ్రీగా ఉండాలంటది, అంటే ఆయనలాగా హీస్ బి లైక్ ఆయన ఫ్రీగా ఉండాలంటే. వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్, అందరితోని మింగిల్ అవ్వలేరు. అండ్ ఏంటంటే ఉన్న వర్క్ హెవీ వర్క్. ఇప్పుడున్న పాన్ ఇండియన్ లెవెల్లో ఈరోజు సినిమా ఊహించుకోవాలంటేనే ఒక పెద్ద జాబ్. మనం ఆ సినిమా మామూలు సినిమా
ఈరోజు ఈవెంట్ మామూలు ఇంట్లో ఈవెంట్ అంటేనే మనకి 2 రోజులు మనకి నిద్ర పడుతుంది. అవును అవును. ఓ పాన్ ఇండియన్ లెవెల్ సినిమా ఆలోచించుకొని రిలాక్స్ అవ్వాలంటే ఎక్కడ రిలాక్స్ అవుతారు? ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి ఏ ఛాన్సెస్ ఉన్నాయి చెప్పండి? మీరు నేను కలిసి పలానా ప్లేస్ హైదరాబాద్ లో ఉంది, ఎవ్వరు రారు, పలానా దగ్గర ఉందని మనం ఏం చెప్పగలం? లేదు. తీసుకెళ్ళగలం? సో రోడ్డు మీద తిరగలేం కదా. ప్రైవేట్ ప్లేస్ ఉండాలి, అందరితోనే హ్యాపీగా ఉండాలి. ప్రతి బయటికి వెళ్ళినప్పుడల్లా డ్రెస్ కోడ్ తో వెళ్ళలేం కదా. ఇప్పుడు అన్నిటికీ డ్రెస్ కోడ్ అయిపోయింది. అవును. ఫ్రీగా మనం షార్ట్ నిక్కర్ వేసుకొని హాయిగా ఫ్రీగా ఇంట్లో ఉన్నట్టు ఉండాలంటే ఎలా అవుతుంది? అక్కడ తిరిగేస్తుంటారు అంతే మరి కదా. హ్యాపీగా పర్సనల్ లైఫ్ అనేది ఒక కొన్నాళ్ళు హ్యాపీగా ఉంటుంది. అందుకే ఫారెన్ వెళ్తా ఉంటారు. ఆయనే చాలా మంది బట్ ఎక్కువగా మనకంటే ఒక లగ్జరియస్ లైఫ్ అంటే సార్ ఇప్పుడు చిన్న యాక్టర్లు గోవా క్రూజ్ అది ఇది చూస్తున్నారు కదా. అదేలేండి ఫ్యాన్ ఇండియా స్టార్. ఇంకేముంటుంది అంటే అక్కడ అసలు వర్క్ కు సంబంధించింది ఏమి ఉండదు కదా, ఓన్లీ జస్ట్ ఎంజాయింగ్ ద లైఫ్ అన్నట్టే ఉంటుంది. వర్క్ అని చేసుకుంటారు అందులో. కాదు అనేది బయటికి వెళ్ళినప్పుడు అకేషన్కి వెళ్ళినప్పుడు అసలు మొత్తం టోటల్ గా అసలు దానికి సంబంధించిన ఫోన్ కాల్స్ కానీ ఏమి. సో కంప్లీట్ జోన్ అవుట్ ఒక రకంగా చెప్పాలంటే కనుక. సరే అయితే మీ గురించి వచ్చి ఒకటి మాట్లాడదాం. అది చదువుతున్నప్పుడు నాకు చాలా కంపరంగా అనిపించింది. ఇందాక మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. తులసి గారి ఇష్యూ. ఆవిడ ఏజ్కి మీ ఏజ్కి అసలు ఆవిడ మేము చాలా కాలంగా చూస్తున్నాం ఆవిడని. ఆవిడ ఎప్పుడు కూడా ఒక వార్తల్లో ఉన్న పర్సన్ కాదు. మీరు చూస్తేనేమో ఎప్పుడు కూడా ఇలాంటి వాటికి అంటే ఒక ఇది చేసాడన్న పర్సన్ కాదు. బట్ మీ ఇద్దరి మధ్య అలాంటి ఒక ఇది పెట్టి రాసినప్పుడు నాకు నిజంగా చదవడానికే ఇది వచ్చింది. బట్ ఒకసారి ఒక కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలా మీకేంటి దాని ఎక్స్పీరియన్స్ ఏముంటుంది సార్? ఏం చెప్తుంది చెప్పండి. ఇప్పుడు నవ్వే డేస్ కూతురుతో బయటకు వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు తులసి గారు అంటే ఆవిడ ఎంత ట్రెడిషనల్ నాకు తెలుసు. బాబా గారంటే ఆవిడ ఇంకా అదొక తన్మయత్వం. సినిమాలు కూడా ఆపేస్తానని చెప్పారు కదా మొన్న. నేను దండం పెట్టా, అమ్మా వద్దు ఆ వీడియోలు అలా పెట్టకు అంటే, నాకు ఇష్టం, నా దేవుడిని కొలుచుకుంటే నీకేంటి ఇబ్బంది, నా దేవుడు అదే కాదు ఎవరైనా సరే, నాన్న ఇది చెప్పు, ఆయనకి దిష్టి ఎక్కువైపోతుంది, ఇలా చెప్పు నాన్న, ఇది చెయ్యు, బాబా గారు విభూతి తీసుకెళ్ళు, నీకు ఇది తాబేలు కొనిస్తాను, నాకు అది తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళు, ఆయన దిష్టి ఎక్కువైపోతుంది, ఇలా చెప్పే ఆవిడతోని నేను వెళ్ళి ఏం చేస్తానండి? పోనీ నేను ఆవిడతో చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? పోనీ ఏమైనా ఎక్కడైనా ప్రైవేట్ పార్టీల్లో కానీ ఎక్కడైనా ఏమైనా కనిపించానా? ఒక చిన్న మాట, ఆ డార్లింగ్ అనే సినిమాకి ఈ డార్లింగ్ నాకు పరిచయం అయ్యాడు అని అంటే, మీరు డార్లింగ్ ఏం మాట్లాడాలి? రేపు ఎవరితో ఉండాలి? సి దేర్ ఈజ్ ఏ సంథింగ్ అనుకున్నప్పుడు మీరు ఏమైనా చెప్పండి, రైట్ ఉంది. బికాజ్ మీ వల్ల చాలా పరిజ్ఞానం బయట జనాలకు వెళ్తుంది. ఎవరు చూసుకోలేనో కూడా చూపిస్తున్నారు. కొంచెం ఒకటి చేసేటప్పుడు ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నా సైడ్ నుంచి నాకు ప్రాబ్లం కాదు, ఆవిడ సైడ్ నుంచి నాకు గిల్ట్ అనిపిస్తుంది. ఒక వ్యక్తితో రేపొద్దు నేను ఆవిడతో ఎలా మాట్లాడాలనిపిస్తుంది? ఒక తల్లి సమానరాలు, ఒక కోస్టార్, ఒక పెద్ద సీనియర్ యాక్టర్, అండ్ షీఈస్ వెరీ ఫ్యామిలీ కోసం ఆవిడ పడే తపన నాకు తెలుసు. పిల్లల కోసం కానీ ఆవిడ కెరియర్ కోసం ఏ రోజు ఆవిడ బాధపడలేదు. సినిమాలు లేవని అవి లేవని, ఎప్పుడు ఆ దేవుడు పిల్లలు అలాంటి కూడా మనం ఇంకా ఏముంటది. అదే సార్. అయితే ప్రభాస్ గారు మీకు అంటే వైజాగ్ ఇన్స్టిట్యూట్లో కలిసి పరిచయం జరిగింది, ఇదంతా ఓకే. బట్ ఆయన చుట్టూ చాలామంది ఉంటారు కదా ఫ్రెండ్స్ అనేది, 10-15 మంది దాకా ఫ్రెండ్స్ అలా ఉంటారు. బట్ అంటే 10-15 మంది ఆయనతో ఉన్నారంటే ఆయన కొన్ని వందల మంది కలిసి ఉంటే ఆ 10-15 మంది ఫిల్టర్ అయి ఉంటారు దాంట్లో. బట్ అలా ఆయన మీకు ఆయనకి మధ్య ఇంత బాండింగ్ రావడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఎప్పుడన్నా వచ్చింది అసలు మీకు మైండ్కి ఇది? తెలియదు సార్ నాకు. థింగ్ ఏంటంటే ఆయనకి యాక్టింగ్ నచ్చదు, ఆనెస్టీ బాగా ఇష్టం, అండ్ బోల్ట్. నవ్వేటప్పుడు ఆయన స్వతహాగా ఆర్టిఫిషియల్ గా నవ్వలేరు. ఇంకా ఆయనకి నచ్చితే ఇంకా బోల్డ్ గా, అసలు ఎవరు సిచ్యువేషన్ ఏంటి సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్స్ ఏవి ఇంకా ఆయన బోల్డ్ గా ఆయన ఎంజాయ్ చేస్తారు.
సో అది మనం ఆయనకి అది ఇవ్వగలిగితే చాలు అనేది నా ఫీలింగ్. ఉమ్, అంతే, అంతకు మించి ఇంకా అదొకంటే అది దైవ సంబంధమైనటువంటి సంబంధం. అంటే ఇది ఏంటి మీకు ఫస్ట్ ఎలా కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ కనెక్ట్ అవ్వడానికి ఒక ఇది ఉంటుంది కదా ఏదో, అంటే కనెక్ట్ అంటే అసలు ఏమి ఉండవండి, అంటే ఓపెన్ అండ్ నచ్చాలి నచ్చకపోవడానికి ఆయన దగ్గర అంత ఈజీగా నచ్చడం అనేది జరిగే పని కాదు. అదే నేను అడుగుతున్నా, ఏమి అంటే చాలా చూస్తారు ఆయన. అంటే ఆయనకి నచ్చాలి అనుకున్నప్పుడు ఏదో సరదాగా ఏదో ఆయన అమాయకంగా అని అనుకుంటే మాత్రం నాకు తెలిసి అంత ఈజీ కాదు. ఈజ్ వెరీ జీనియస్ అండ్ వెరీ చాలా కీన్ అబ్జర్వేషన్, వెరీ కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది అండ్ టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అది ఫోకస్ పెట్టారా అక్కడ మాత్రం టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, రిమైనింగ్ అసలు ఇంకా ఆయన పట్టించుకోరు. మీరు నేను అనేది అదే, మీరు అలాంటి వ్యక్తికి మీరు ఎక్కడ నచ్చారు? ఏ పాయింట్ లో మీరు ఆయనకి నచ్చడం ఏం లేదు సార్, నచ్చడం నచ్చకపోవడం ట్రావెలింగ్ అనండి. ఎప్పుడు మనం వెళ్తున్నాం ట్రావెలింగ్ అవుతున్నాము అంటే వీఆర్ డూయింగ్ సంథింగ్. అదే నేను అంటున్నా, అది ఏంటనేది మనం చెప్పలేం, మీకు తెలియదు. మనం తెలిస్తే ఎలా ఉంటుంది, ఇంకా రేటు పెడతాం కదా. రేటు పెడతాను కాదు, తెలుసు కదా. ఇప్పుడు నాలో ఇది నచ్చి ఉండొచ్చేమో తెలియదు. కొన్నిసార్లు ఎదురుళ్ళే చెప్తారు, తండ్రి భార్య కొన్ని రిలేషన్స్ కి మనం వెలకట్లేం. అలాంటి ఒక రిలేషన్ ప్రభాస్ అంతే, నాకు దేవుడు అంతే. అందులో ఇది అది అది ఇది నేనేదో చెప్పుకోవడానికి కాదు, అది అనుభవిస్తే కానీ తెలీదు. ఒక విధంగా అది చెప్పలేను కూడా, చెప్పకూడదు కూడా. చెప్తే డైల్యూట్ అయిపోద్ది అని ఫీలింగ్. అంటే ఇప్పుడు దేవుడు అనే పెద్ద మాట వాడారు కదా, యాక్చువల్గా మనం తల్లిదండ్రులే దేవుడి కింద పూజిస్తూ ఉంటాం. అంటే ఏ విధంగా మీరు దేవుడు అని దేవుళ్ళ పూజిస్తున్నారు ఆయన? ఏ విధంగా? అంతే కదా సార్, ఇప్పుడు నన్ను చూసి నేను చేసే పనికి ఎవరు ఆదరించరు. నేను చేసే పని కానీ నేను నాకు గొప్పగా చెప్పుకోవడం కాదు, నాకు కొన్ని నేను ఎమడలేను, అన్ని దగ్గరలో నేను సెట్ అవ్వలేను, అందరితో నేను ఉండలేను. ఆయన ఒక్కరే, ఇంకా ఆయన దగ్గర ఆయనతోటే. ఏంటి ఆయన దగ్గర మీరు అంటే ఫ్రెండా, ఏం తెలీదు, మేనేజరా? ఏం తెలీదు, ఏమి లేవు. ఇంకా అది ఏం లేదు, మేనేజరు పోస్టు ఏం లేవు. అంతే, ఆయనకి అలాగే సేవ చేసుకుని వెళ్ళిపోవడం. అంటే ఏం చేస్తారు సార్? అంటే ఆయనతో పాటు ఉండడమేనా, జస్ట్ ట్రావెలింగ్? ఏం లేదు సార్, ఇంకా మీరు అడిగినా ఇప్పుడు పొద్దున్నే ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయనతో పాటు షూటింగ్కి వెళ్తారు. షూటింగ్లో మీ క్యారెక్టర్ ఉంటే మీరు చేసుకుంటారు, లేదంటే కనుక ఆయన షూటింగ్ అయిపోద్ది, ఇంటికి వస్తారు, ఆయనతో కొంచెంసేపు ఉంటారు, ఇంటికి వచ్చేస్తారు. ఇంతేనా? అంతే, అంతవరకే మీకు తెలుసు, అంతవరకే నేను చెప్పాలి. రిమైనింగ్ ఏది అనేది నా అనుభవం అంతే. ఓకే. అంటే బేసిక్గా ఇలా అడుగుతున్నాను ఏమనుకోవద్దు. అంటే ఇప్పుడు ఎంత ప్రభాస్ ఎలాంటి వ్యక్తి అనేది అందరికి తెలుసు. ఆయన బేసిక్గా ఏమీ మిగతా వాళ్ళందరూ కొన్ని ఏదైనా జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ ₹1,00,000 ఇస్తే నేను ₹1,00,00,000 ఇస్తారు. అంత విశాలమైన హృదయం కదా. సో మరి మీకు మీ దాన్ని ఎలా ఇది చేస్తారంటే డబ్బులు ఏమైనా ఇస్తూ ఉంటుందా, లేదా ఎలా చూస్తారు దాన్ని? డబ్బులు ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ఎవరిస్తారు డబ్బులు? ఒక జీవితానికి ఈరోజు మీరు ఒక సముద్రం ఉంది, ఒక ఏదో వాటర్ దగ్గర బతుకుతున్నారు. మీరు హ్యాపీగా ఎప్పుడు బతకగలరు? మీకు ఈత వస్తే కదా బతక. అవును. బట్ అదే వాటర్ రేపొద్దున్న మీ మీద వరద వచ్చేదో పొంగిపోయి మీరు చచ్చిపోతే, బట్ ఈత వస్తే కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఆయన అంతే, కాన్ఫిడెన్స్ అంతే, అంతే ఆయన కాన్ఫిడెన్స్ అండ, అదొక పెద్ద కొండ. ఇంకా ఆయనకి తెలియదు ఎలాంటివి మాట్లాడడం, అలాంటివి చేయడాలు, ఇలా చేస్తే అలా చేయి, ఇలా ఉంటే ఇది, ఇట్లా ఉంటే అట్లా ఉండాలి, అట్లా ఉంటే అది బైఫర్కేషన్స్, లిమిటేషన్స్ ఏముండవు. బట్ ఫెయిత్ అండ్ సిన్సియారిటీ మస్ట్ హ్యావ్. నా మనిషి అనుకుంటే వేరే లెవెల్లో ఉంటారు. సో అంతేగాని డబ్బులు గిబ్బులు ఏముండవు. ఆయన తెలియదండి డబ్బు అనేది ఆయనకి అసలు. ఆయనకి కాదు సార్, పక్కన ఉన్న వాళ్ళని నేను అదే అంటున్నా, ఆయన ఎక్కువ ఇచ్చేస్తుంటారు కదా, మరి మీకు కూడా తెలీదు. ఆయనకి అసలు దాని మీద ఇంట్రెస్టే ఉండదు, అంత ఉండదు. ఆయనకు ఉండదు సార్, మీకేమైనా ఇస్తా ఉంటారా అడుగుతాను. ఎవరు మనకు కావాల్సినవన్నీ ఇస్తారు, ఇంకా కావాలని బోల్డ్ ఇస్తారు, మీరు అడగరు. కానీ తీసుకోవడానికి మనకు ఉండాలి కదా.
తీసుకోవచ్చు, చాలా చేసి తీసుకోవచ్చు, ఆయన దగ్గర చాలా ఈజీగా కూడా తీసుకోవచ్చు. కానీ మనకంటూ కొన్ని ఉండాలి, నేను అనుకుంటా. అవి మెయింటైన్ చేస్తారు మీరు, చేయాలి. ఎస్. అయితే ఇప్పుడు ఆయన హాస్పిటాలిటీ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఆయన మామూలుగా ఉండదు అంటే ఆల్మోస్ట్ భోజనం పెట్టి కొన్ని జంధ్యాల గారి సినిమాల్లో ఉంటాయి కదా, తింటావా. సో మరి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయినాయి ఎప్పుడైనా? ఒకటా రెండా? ఎన్నో బోల్డ్. ఆయనతో ఎవ్రీ డే ఎక్స్పీరియన్స్. ఒకటే ఉన్నా మా కోసం ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు అన్నీ నేనే చేయాలి. తలకోన షూటింగ్ లో డైట్ లో ఉన్నారు, ఇది బాహుబలి అడవి రాముడు. అప్పుడు ఫుల్, అప్పుడు ఏంటంటే భయంకరమైన డైట్. ఆ డైట్ చూసినాక భయం వేసి డైట్ లో ఉన్నారు. ఇంకా తలకోనలో ఆయన సపరేట్, మీకు తెలుసు కదా, తలకోనలో ఫారెస్ట్ కి 7-8 కిలోమీటర్స్ బిఫోర్ సెట్, గూడెం సెట్. ఆ గూడెం సెట్ లో అక్కడంతా నాదర్ గారి గూడెము సెట్, అందులో ఈయన ఉండేటట్టు. అక్కడి నుంచి ముందుకు వస్తే ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ లో సిఆర్పిఎఫ్ సెక్యూరిటీతో ఆయనకి ఇక్కడ రూమ్స్ ఉండేవి, స్టే. ఇంక తిరుపతిలో రోజు వెళ్ళి రావడం ఇబ్బంది అంటే బాబు వద్దన్నారు, ఇక్కడే ఉందాం అని చెప్పి ఇటు గోపాల్ గారు, చంటి గారు ఫ్యామిలీ, బి గోపాల్ గారి ఫ్యామిలీ, మేము అందరం కలిసి నరబల్లో యూనిట్ ఉంటుంది. అక్కడికి 8 కిలోమీటర్స్ నరబలి, చిన్న విలేజ్ ఉంటుంది. అక్కడ మళ్ళీ సెక్యూరిటీ 8 తర్వాత నరబల్ నుంచి అటువైపు ఎలా చేయరు, ఇటు లోపలికి రాని. సో నెక్స్ట్ డే షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పారు. క్యాన్సిల్ అని చెప్పినప్పుడు ఇంకా 8:30 ఎప్పుడు క్యాన్సిల్ అని చెప్పగానే ఇంకా నేను ఇప్పుడు నాటుకోడి తింటా అన్నారు. నైట్ 8:30. ఇప్పుడు నాటుకోడి ఏం డార్లింగ్ అంటారు మీరు? అవునా, నాటుకోడి తింటాను ఇప్పుడు. నేను విన్నా బాగా క్లియర్గా ఉన్నాను. ఇప్పుడు నాటుకోడి నేను తింటాను. ఇది అడవి, ఇది హైదరాబాద్. ఇప్పుడు రాత్రి నాటుకోడి ఇంకెక్కువ క్వశ్చన్ చేయకూడదు. ఇంక తినరు కదా. నేను చూసేది భయంకరమైన డైట్. ఆ డైట్ లో ఇప్పుడు నాటుకోడి తింటానంటే తేవాలి. ఆయన తినకపోతే మనకి మనసు బాగోదు. ఎక్కడ అడవులు, ఎక్కడ నాటుకోడి పట్టుకుంటాం. సరే అని చెప్పి, సరే ఇప్పుడే వస్తానని చెప్పి, ఇంకా అప్పుడు మా క్వాలిటీలు ఎక్కువ ఉండేవి. క్వాలిటీస్ వేసుకెళ్ళి ఎప్పుడు బ్రెయిన్ కి ఐడియా వచ్చింది నాకు. సెట్ లో కొన్ని కోళ్ళు ఉన్నాయి కదా, గూడెం సెట్. కానీ అర్ధరాత్రి అయిపోయింది, టార్చ్ లైట్ తీసుకెళ్ళి ఆ క్వాలిటీస్ తాలూకు లైట్ ఏమో ఆ గూడెం సెట్ లో అలా కొట్టి ఆ మళ్ళీ తింద మీద పడి ఒక 2 కోళ్ళు లాగి రాత్రి చేసి రసం కూడా కావాలి. కనుక రసం చేసి నాటుకోడి రసం మహారాజ్ గారు ఆ రోజు హ్యాపీ ఫీల్ అయ్యారు. వంట కూడా మీరే చేస్తారా? ఆయన ఇక్కడ చేయాలి కదా మరి. ఓకే. సో మరి మీకు పెట్టేసి ఇబ్బంది పెట్టిన సీన్లు ఏం లేవా? ఏవి? తిను డార్లింగ్ అని చెప్పి అవి కామన్ థింగ్. అది దాని గురించి కొత్తగా మీకు చెప్పడం, నాకు చెప్తే మీకు జనాలు అంటారు వీళ్ళేంటి చెప్పేది మాకు. మీకు డైలీ ఆ టార్చర్ ఉంటుందా అన్న? టార్చర్ అదే టార్చర్ అంటే ఒక రకంగా అదే కదా, నువ్వు తిను అని అంటాం కూడా ఉండదు. అలా ఉండదు. గెస్ట్లకి మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా అసలు ఆయనకి నో అనకూడదు. దేర్ ఇస్ నథింగ్, ఇక్కడ లేదు అనిపించకూడదు. మీరు తిన్నా తినకపోయినా వదిలేసిన ఇట్ నాట్ మ్యాటర్స్. కానీ పొరపాటున అది లేదా సార్ అన్నారా అయిపోయినట్టే. ఎస్. అయితే నేను ఒకసారి మీకు ఫోన్ చేస్తే, నేను బొంబేలో ఆదిపురుష్ షూట్లో ఉన్నా అన్నారు కదా. సో ఏంటి, జస్ట్ ట్రావెలింగ్ కోసం దీనికోసమేనా, లేకపోతే ఏమన్నా మీరు ఏమన్నా అంటే అదర్ వర్క్స్ కూడా ఏమన్నా అప్ చెప్తారా మీకు సినిమాలకు సంబంధించి? ఏం లేదు, నేను కంప్లీట్ గా ఆయనతో ఉండడం. కూర్చోడు అన్నిటికీ, అన్ని డిపార్ట్మెంట్స్ కి అందరూ వర్క్స్ ఉంటాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ దానికి సంబంధించిన మనుషులు ఉంటారు. అయితే ఆయన చేసే సినిమాల్లో కూడా, మీరు ప్రభాస్ గారి సినిమాల్లో కూడా చాలా వాటిల్లో నటించారు కదా. సో అదేంటి, ఆయన ఏమన్నా డైరెక్టర్ సజెషన్ ఇవ్వడమా, లేకపోతే డైరెక్టర్స్ నచ్చి ఎప్పుడు చెప్పరు, ఎవరు రికమెండ్ చేయరు. బట్ మరి ఎవరికి రికమెండ్ చేయరు అస్సలు, తెలీదు. పైగా చాలా మొహమాటం, అసలు ఎవరికి చెప్పరు. బట్ అంటే ఆ డైరెక్టర్స్ నచ్చి మిమ్మల్ని పెట్టుకుని మనకి ఈ క్యారెక్టర్ కి సీన్ అయితే అంతే. అవునా మావాడా
ఆహా అంటాడు తప్ప ఇంకా ఓకే ఓకే. అంటే ఇంత వర్క్ చేస్తూ ఉంటారు మీరు, ఇందాక ఫ్యామిలీ గురించి కూడా చాలా బాగా చెప్పారు, బాండింగ్ అదంతా కూడా. సో వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్ అనేది ఎలా చూసుకుంటారు సార్, ఎలా మెయింటైన్ చేస్తారు మీరు? ఈజీ సార్, వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్ ఏంటి, అలాంటి వైఫ్ దొరికితే ఇంకేంటి, మీకు డిస్టర్బెన్స్ ఉండదు. 1 గంటకు వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా అసలు ఎప్పుడు మా వైఫ్ ఇది ఏంటి నువ్వు ఇది రాత్రి పూటలు ఏ ఉండదు. అండ్ షీ కెన్ అండర్స్టాండ్. మనం ఎగ్గొట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా తెలిసిపోద్ది. అంటే షూటింగ్ అని చెప్పి వెళ్ళిపోతుంటాం అప్పుడప్పుడు డోస్ పడిపోతుంది. అవి కూడా చేస్తుంటారు. చేస్తాం కదా, పుణ్యాత్తులు ఏంటి మనం చెయ్యాలి కదా, తప్పదు. అప్పుడు డోసు పడుతుంది తెలిసిపోద్ది. అమ్మో చాలా మనం పెద్ద డిప్లొమసీలు ఉంటాం కదా, మనం చాలా మేనేజ్ చేస్తామని అక్కడ దొరికేస్తాం. దాంట్లో చిరంజీవి గారు ఏదో సినిమాలో ఉంటారు కదా, అన్ని బాగానే మేనేజ్ చేసి వాళ్ళు దొరికేసా ఉంటాం. అలాగే తప్పదు. రిమైనింగ్ మనం వర్క్ చేసిన ఆ వర్క్ ఆయన దగ్గర ఉన్న అక్కడ 3 అయినా 4 అయినా తెలిసిపోద్ది. ఇది అక్కడి నుంచి వచ్చాడు వర్క్. రీసెంట్ గా పడిన క్లాస్ ఏమైనా ఉందా మీకు ఇంట్లో? క్లాసులు బట్ బయట చెప్పుకోలేము, కెమెరా ముందు చెప్పుకోవచ్చు. నాకేం అండి, పట్టించుకోదు. ఫోన్లు వస్తూ ఉంటాయి, మెసేజ్లు వస్తూ ఉంటాయి, అవి చూస్తుంటది. నీకు అవసరమా ఈ వయసులో, నువ్వు ఒక పెద్ద అందగాడివి, నీకేమో వీళ్ళతో చాటింగ్లు గోల, తిడుతుంది నవ్వుతుంది. ఎవరో హీరోయిన్ దగ్గర నుంచి వస్తాంటే హీరోయిన్లు ఎందుకు చేస్తారండి, మరి హీరోయిన్లు అయిపోదామని ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫోర్స్ ఉంటుంది. అలాంటివి దొరికినప్పుడు చిన్న స్ట్రైక్స్ మీరు వాటి దూరంగానే ఉంటారుగా. దూరంగానే ఉంటాం మనం. ఇప్పుడు వాళ్ళు ఏదో స్విగ్గీలో చూస్తారు, లేకపోతే ఏదో పెట్టుకుని నా ఫోన్ నుంచే కదా వెళ్తాయి ఓటీపీలు, అప్పుడు చూస్తారు ఎలాగా. సార్ హౌ ఆర్ యూ సార్, యూ లుకింగ్ స్మార్ట్ సార్, దిస్ సార్ పీడు ముసిలినారు ఈడి మళ్ళీ స్మార్ట్ అది ఏంది, దానికి ఏం తెలీదా, దానికి అలాగే ట్రాక్ నడుస్తుంది ఇంకా. ఓకే, సో దాని అనమాట. అయితే బాగుంది సార్ మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మరి ఎట్లా ఇన్నిసార్లు వెళ్ళారు ప్రభాస్ గారితో, మరి నేర్చుకోలేదా యూరోప్? ఎందుకు నేర్చుకోవాలి, ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉంటే చాలు, లాంగ్వేజ్ ఆయన వచ్చి ఆయనకి రాదా? ఎవరికి, ఆయనకి అసలు రాదు, మేమే చేయాలి. ఇంకా ఆయన ఎందుకు చేస్తారు, ఆయనకి ఏముంది సీను అంటే అయిపోద్ది పని. 100 మంది ఉంటారు ఆయన, 100 మంది అక్కడ 10 మంది అక్కడ అంతమంది ఉంటారు. అంతే, ఏం కానీ వర్క్ దానికి వేరే ఉంటాయి అంతే. మీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారండి? యూ టర్నింగ్ పాయింట్ లేకుండా ఉంటే చాలా లైఫ్ కి. బట్ ఇప్పటి వరకు ఉన్న లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ తెలియదు సార్. అంటే ఈ సినిమా తర్వాత నాకు అవకాశాలు పెరిగింది, లేకపోతే ఈ సినిమా తర్వాత, లేకపోతే దీని తర్వాత. ఒక విధంగా చెప్పాలంటే విక్రమార్క ఒక యాక్టర్ గా నాకంటూ ఓన్ గా, అంటే జనరల్ గా ప్రభాస్ పక్కన ఉంటాడు, సరదాగా ఉంటాడు అనేది వేరు. ఆన్ స్క్రీన్ చూసి అబ్బాయి బాగానే చేశాడు అబ్బాయి, అంటే తమిళ్లో కూడా కన్నడలో కూడా అది క్యారెక్టర్ చూసి చాలా బాగుంది అని చెప్పి పర్సనల్ కెరియర్ నాకు అనిపించింది విక్రమార్క. అంటే జీవితంలో మనకి బేసిక్గా కష్టాలు అనేవి లేదు అని అంటే అడు బతికిలేడని అర్థం లాంటిదే. ఎస్, ఓకే, అలా అనుకుందాం సేపు. సో అలాంటిది ఏదన్నా వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ ఎవరండి మీకు? మీ మైండ్కి వచ్చే ఫస్ట్ పర్సన్? ఫస్ట్ నా వైఫ్ అండి. ఎనీ ప్రాబ్లం నాకు ఫస్ట్ వైఫ్. బిఫోర్ దట్ ఫాదర్? బిఫోర్ దట్ ఫాదర్ కాదు, కానీ ఫాదర్ అంటే ఇంకా నాకు పీక్స్ అల్టిమేట్. ఇంకా మన వల్ల కాదు, మనం హ్యాండిల్ చేయాలంటే అక్కడ తప్ప. ఫస్ట్ నాకు ప్రాబ్లం తెలియదు సార్. చిన్నప్పుడు కూడా మీరు చెప్తే నవ్వుతారు. అది అందరు కలిసి ఇలాగే ఫ్యామిలీ పడుకుంటే పెడస్టల్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఇప్పుడంటే సీలింగ్ ఫ్యాన్స్, చిన్న ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ కి డైరెక్ట్ గా మన కనెక్షన్ ఉండేది కాదు, ఇలాగే ఇలాంటి ప్లగ్ హోల్డర్ పెట్టుకోవడానికి. ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా లేవు, వైర్ తోనే హోల్డర్. అప్పుడులో కూడా అది తీసి కరెంట్ చేయటం నేను. అదేంటిది అది? ఇది మనకు తెలియదు నాకు. సిగ్గు షాక్ కొడితే వైకపూల కాలితే తెల్లగా అయిపోద్ది కదా చెయ్యికి, అలా వచ్చేది. షాక్ ఇష్టం నాకు. మీరు నమ్మరు, నేను చెప్తే మీరు నమ్మరు. ఇది అది కూడా కదా, తీసి కరెంట్ కొడుతుందా లేదా పవర్ అని కూడా చూసేవాడిని నేను. సింపుల్ కొట్టేది అది. హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, అది థ్రిల్ ఫీల్ అయ్యాడు. చిన్న చిన్న భయపడుతుంది.
మళ్ళీ హైట్స్ అంటే భయం, ఇలాంటి భయం, అలాంటివి చేస్తాను. అంటే తెలియదు కష్టం, ఈ కష్టాలు ఇవి అవి నాకు తెలియదు. కష్టం అంటే ఏంటంటే సెన్సిటివ్ పార్ట్. మనల్ని ఎవరు హర్ట్ చేసినా, మనల్ని ఎవరైనా కించపరిచినా అలాంటి కష్టమే తప్ప ఈ బాడీకి సంబంధించిన కష్టాలు, స్ట్రెయిన్ నాకు పెద్ద తెలియదు సార్. పెద్ద మ్యాటర్ కాదు. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఇలాంటిదే ఒక మిమ్మల్ని హర్ట్ చేసిందో లేదో తెలియదు నాకు, ఒకటి వచ్చింది. ప్రభాస్ గారు దూరం పెడుతున్నారా సీనుని అని చెప్పేసి ఒకటి. ఏది? ప్రభాస్ సీనుని దూరం సార్ మీరు ఆవిడతో మీరు అన్నాలు ఉంటారు సార్. ప్రతిరోజు ఏం బాగున్నా తిన్నా, సినిమాకి వెళ్దాం, ఇలాగే మాట్లాడతారు రోజు. ఎందుకు మాట్లాడదాం? చెప్పండి సార్. మాట్లాడదాం సార్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, వెళ్తాం, వస్తాం. ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, అలుగుతుంది, నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తా. మన డిప్లొమసీ ఉంటుంది, ఇంటికి రా అంటాం, రాదు. దీన్ని పిల్లలు మళ్ళీ వస్తాం, మళ్ళీ వర్ణిక పేరు పెట్టుకెళ్తాం. లైఫ్ ఈజ్ సో మెనీ థింగ్స్. దూరం పెట్టడాలు, దగ్గర పెట్టడాలు ఉండవు. ఇట్స్ ట్రావెలింగ్ అంతే. అది ఇప్పుడు మీరు అన్నదే. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నచ్చక కొన్ని రోజులు దూరంగా ఉంటాం, ఇలాంటి జరుగుతూ ఉంటాయి. జరిగినాయి. దూరంగా ఎందుకు ఉంటాం? ఇప్పుడు వర్క్ లో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉండాలి. మనం యాక్ట్ చేసేటప్పుడు నేను ఎక్కడ ఉండాలి? అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే బయటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది దూరం పెట్టడం అనే సెన్స్ ఎక్కడ వస్తుంది మీకు చెప్పండి? మీరు వచ్చినప్పుడు నేను ఉంటా, కానీ తర్వాత వచ్చినప్పుడు మీరు లేననుకోండి, నేను అవుట్డోర్ షూటింగ్ లో ఉన్నాను, ఇంకోటి ఉంటాడు, ఆడు చెప్తాడు మూడోవాడు దూరంగా ఉన్నాడు, దూరం పెట్టాడు. సరదాగా మీరు మాట్లాడినప్పుడు ఆడు జోక్గా అంటాడు, ఇప్పుడు ఆడేయట్లేదు అంత నేనే అంటాడు. మీరేమన్నా దూరం పెట్టాడు, అలా వచ్చిందే. కానీ మరి దూరం పెట్టినప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఉంటాను? ప్రభాస్ సీను అనేది విడదీయడానికి ప్రస్తుతం వరకు పోవడమే, అంతేగాని విడదీయడం అనేది లేదు. విడిపోవడం అనేది, విడదీయడం అనేది ఉండదు. గ్యాప్ ఇచ్చి మీరు పిలచ్చు తప్ప విడదీయలేదు. ప్రభాస్ 1 2 3 శ్రీను అని గ్యాప్ ఇవ్వచ్చు కదా తప్ప విడదీయలేదు. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ట్రాక్టర్ తోలుకునేవాడు నేను. ఇది కాకపోతే ఇంకేదైతే మనకి అదేంటి సార్, అంటే ఏదో రైమింగ్ ఉందని చెప్పారా? సార్ ప్రాక్టికల్ గా నేను ఏమనుకున్నాను, తిరుపతి వెళ్ళేటప్పుడు మనకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. మేము బేగంపేట ఎయిర్పోర్ట్ లో నేను రూమ్ లో ఉండేవాడిని, బలకంపేటలో. యాక్టింగ్ క్లాస్ నుంచి అక్కడికి వచ్చేవాళ్ళం. ఒక బీర్ బాటిల్ పెట్టుకుని, మీకు తెలుసు కదా బేగంపేట బ్రిడ్జ్ ఉంటది అక్కడ, మన ఎల్లమ్మ గుడి ముందుకు సనత్నగర్ బ్రిడ్జ్ ఉంటది. వెనక బీర్ దాచుకుని అలాగా అప్పుడు 8:39కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యేవి, జైన్ వెళ్ళేవి. ఫ్లైట్లు చూడడం పక్కనే కదా ఎయిర్పోర్ట్, అదొక పెద్ద ఇష్యూ లాగా అలాగ తగ్గడం, కూర్చోవడం, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ చూడడం. రూమ్ లో కూడా జాతకం చెప్పిన ఉన్నాడు, మీరు విదేశాలు తిరుగుతారు అన్నాడు. మనకి డిగ్రీయే లేదు, చూస్తే దిక్కు లేదు, దివాలా లేదు, తిండికి టికానా లేదు. ఈడెవడో తాగేసి వచ్చాడు రూమ్ కి, నేనేమో విదేశాలు తిరగడం ఏంటి అన్నాడు. అని తర్వాత కట్ చేస్తే ఆ నెతికాను నేను, ఎక్కడ ఉన్నాడు ఆయన, ఏది ఆడు ఎలా చెప్పాడు నాకు, ఎలా చెప్పాడు. పాస్పోర్ట్ అయితే 2 పాస్పోర్ట్లు అయిపోయింది, 3 పాస్పోర్ట్లు అయిపోతుంది, తిరుగుతూనే ఉన్నాం. అది ఏ బేసిస్ మీద చెప్పాడు నాకు అసలు అని అడుగుదాం, కనుక్కుందాం అని తిరిగాను. అది దొరకలేదు. అది అంటే అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అదే ఇప్పుడు ఇది అవ్వకపోతే అంటే మనం ఏంటి కాదు, మీరు చెప్పిన తర్వాత ఆడు దొరికాడేమో నేను కూడా చెప్పించుకున్నాను. అప్పుడు వేరే చెప్తాడు, అడి ఇప్పుడు కమర్షియల్ అయిపోయాడు నాకు తెలుసు. అప్పుడు స్టార్టింగ్ రోజులు కాబట్టి జెన్యూన్ గా ఉన్నాడు. ఇప్పుడు ఇది చేయించుకుంటే అది అవుతుంది సార్ అంటే నా ఫ్లైట్ టికెట్లు తీయండి అప్పుడు నేను చెప్తానండి. సో అయితే మీరు సాధించిన అచీవ్మెంట్స్ లో ప్రౌడ్ గా ఫీల్ అయ్యేదంటే ఏంటి? లేదు సార్, నాకు అచీవ్మెంట్ అంటే నాకున్న ఫ్లక్చువేటెడ్ లైఫ్, ఫ్లస్ట్రేటెడ్ లైఫ్ నుంచి ఈరోజు ఐఎమ్ బీ హియర్ అండ్ హెల్దీ. దట్ ఈస్ మై అచీవ్మెంట్. అంతేగాని ఫిల్మ్ అచీవ్మెంట్ అనేది నాకు లేదు. ఓకే. అయితే ప్రభాస్ గారితో పరిచయం, ప్రభాస్ గారితో బాండింగ్ అనేది మీ జీవితాన్ని ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఎలా మలుపు తిప్పింది సార్? చాలా విధాలుగా, చాలా విధాలుగా. అంటే బొమ్మ బొరుసు లేని జీవితానికి ఒక అర్థం, పరమార్థం వచ్చిందంటే ఆయన వల్లే కదా. ఎలా ఉంటుందో ఏంటో అది వేరే. ఇప్పుడు మీరు నేను లేనప్పుడు రేపొద్దు మీరు గుడిసెలో ఉంటారా, లేకపోతే ఇంకో దగ్గర ఉంటారా, ఎలాగోలో ఉంటాం. కానీ ఇలా ఉన్నామంటే దానికి కారణం ఏంటి అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అది ఎప్పటికీ
అది మైండ్లో ఉంచుకోవాలి, దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని నిలబెట్టుకోవాలి అనేది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. ఈ రోజు ఉంది కదా, మనకు వచ్చింది కదా, మనకన్నా మించినోడు లేడు అనేది ఉండకూడదు. రేపు లేదు లేనప్పుడు ఏంటి అనేది నా భయం. అదే మిమ్మల్ని నడిపిస్తా అంతే. ఒకళ్ళకి ఏంటంటే నేను అంతా ఉన్నదంతా పోగొట్టేసుకున్నా కూడా సంపాదించుకోగలను అనేది ఒకడికి ఒక ధైర్యం, అది ఒక భయం, ఒక ధైర్యం, లేదా సంథింగ్ ఏదో. ఒకడికి ఏంటంటే ఇవాళ లేదు, ఇవాళ ఉంది, ఓ ఎంజాయ్ చేసేస్తున్నాం, రేపు లేకపోతే ఏంటి అనే భయం. సో కాబట్టి మనం ఎప్పుడు ఒకే రకంగా మెయింటైన్ చేస్తే గొడవ ఉండదు. నాకేంటంటే ఆయన ఉంటే భయంకరమైన ధైర్యం అండి. లేకపోతే నేను ఇంకా డైల్యూట్ అయిపోయి స్ట్రింక్ అయిపోయి ఇంకా అసలు భూమిలో కిందకి వెళ్ళిపోతాను. ఇంకా కాంట ఆయన ఉన్నారంటే నేను ఇంకా -10% ఎనర్జీ ఉన్నా ఇట్ బికమ్స్ 100. అదే లేదనుకోండి 1000 ఉన్నా సరే -10 అయిపోతుంది. అయితే ఇప్పుడు మొన్న రాజ్యసభలో మీరు కూడా యాక్ట్ చేశారు కదా యాక్చువల్గా. అప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రభాస్ ఒక పాన్ ఇండియా సినిమా తీశాడు కదా, ఇప్పటి వరకు లేదు, మళ్ళీ దీంట్లో ఇప్పుడు ప్రభాస్ సీన్ వీళ్ళందరూ ఎందుకు అది ఇది అని చెప్పేసి. అంతా కంప్లీట్గా మారుతి గారి చాయిస్ లేకపోతే సార్ అని రికమెండ్ చేసి ప్రభాస్ గారి చాయిస్ ఆయన రికమెండ్ చేయాలి. బేసికల్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ కాదు అది. అవును, బాహుబలి, అక్కడ ఆదిపురుషు, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసి ఈ సినిమా అంతా కంప్లీట్ ఆయన చాయిస్. ఆయన చాయిస్ ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కదా, కంప్లీట్ మారుతి గారి చాయిస్. సో ఆయన వీటి గణేష్ మనకు తెలుసా అండి? మన ఫ్రెండా కాదు, ఫ్రమ్ తమిళనాడు కదా. మరి వీటి గణేష్ పరిస్థితుల్లో రావు రమేష్ గారిని ఏమన్నా పెట్టుకోవచ్చు కదా. ఆ క్యారెక్టర్ ఆయన కరెక్ట్ అని డైరెక్టర్ చాయిస్ అనమాట. అయితే ఇప్పుడు బేసిక్గా అంటే 3 సినిమాలు 4 సినిమాలు కంటిన్యూగా చేస్తూ ఉంటారు కదా. సో దాని మధ్యలో చాలా ఇవి కూడా వస్తూ ఉంటాయి. అంటే హెల్త్ పరంగా అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పి, ఎట్లా వెళ్ళారు, అక్కడ సర్జరీ చేయించుకున్నారు, ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఏంటి అసలు వాట్ ఈజ్ అంటే ఆఫ్టర్ బాహుబలి ఏమైనా ఏం మారింది? అంటే ఆయన బ్లడ్ అండ్ హార్ట్ మొత్తం పెట్టి చేశారు కదా. ఆఫ్టర్ బాహుబలి ఏమన్నా కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయి? ఏం లేదు. ఏమొస్తాయి సార్ ఇప్పుడు మీకు? అంటే అప్పుడు హెవీ డైట్ చేశారు కదా సార్, విపరీతంగా. ఎలా ఉంటుందంటే సూర్యవంశీ అనేవాడు లీగ్లో కొట్టాడు, టక వాదించాడు, తీసుకెళ్ళి ఇంగ్లాండ్ లో 3 మ్యాచ్లు ఓడిపోయాడు. అలానే మాత్రం సూర్యవంశీ బ్యాటింగ్ పోయిందా? కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ లో ఒక్కొక్కసారి మనకి అట్లా అన్నీ అవుతాయి. మనకేంటి ది బెస్టే కావాలి. ఇప్పుడు మనం ఆల్వేస్ అలాగే ఉండాలి అంటే మీరు ఇప్పుడు ఎలాగా ఊహించుకుంటారు చెప్పండి? ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ చేంజెస్ ఏజ్ అనే కాదు, మన కైండ్ ఆఫ్ వర్క్ మారుతుంది కదా. అవునవును. ఆది పురుషులో మీరు ఎట్లాగా సోఫాలో చేస్తారా? చేయలేక. ఇప్పుడు నేను ఒక సినిమా నేను ఇప్పుడు ఏదో సినిమా రిలీజ్ అయింది, నేనైతే ఇలా చేస్తానండి, ఎవడు నీతో చేయిస్తాడు? అది అలా చేయకూడదు. అంతే కదా. అందరూ ఒక దీని గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఈయన ఏ సినిమా చేసినా 500 కోట్లు, అంటే అట్టర్ ఫ్లాప్ సినిమా చేసినా 500 కోట్లు కొట్టేస్తాడు అవలేలుగా. ఎట్టి సినిమా చేస్తే దానికి లెక్కలు ఉండవు, అది ఎక్కడ అవుద్దో లెక్కలు వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే కనుక స్పిరిట్ అదే రేంజ్లో ఉంది, ఫౌజీ అదే రేంజ్లో ఉంది, కల్కి 2, నెక్స్ట్ అన్నీ కూడా మినిమం 1000 కోట్లు కొట్టే ప్రాజెక్టులు. అంతా బాగానే ఉంది. ప్రొఫెషనల్గా ప్రభాస్ ఈజ్ ఆన్ నెక్స్ట్ లెవెల్. బట్ లైఫ్లో నెక్స్ట్ చాప్టర్లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాడని చాలామంది చూస్తున్నారు. ఎప్పుడన్నా వస్తుంది అసలు డిస్కషన్ లైఫ్లో నెక్స్ట్ చాప్టర్, పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. ఎవరు లైఫ్ లో చాప్టర్ ఈ చాప్టర్ అంటున్నారు కానీ పెళ్ళని ముందనొచ్చు కదా. అదే మరి లైఫ్ లో చూడరా మీరు షార్ప్ కదా, నేను కనిపెట్టేస్తాను అనుకున్నాను. ఫౌజీ షూటింగ్ ఎక్కడ అవుతుంది, పలానా ఉమెన్స్ కాలేజ్ లో ఫౌజీ షూటింగ్ వాళ్ళ మధ్య చిత్రీకరణ జరుగుతుంది అని కొట్టి వారేస్తున్నారు కదా. అది ఓకే సార్, సినిమా రిలీజ్ వరకు ఆగుతున్నారా? చెప్పండి. ఆగట్లేదు. ఇప్పుడు ఇది వరకు షూటింగ్ ఎక్కడ జరుగుతుందో మీకు తెలుసా? నాకు తెలుసా? లేదు, తెలీదు. అవుతుందంట. ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ లో జరుగుతుందంట, అక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యారంట, అక్కడ ఇక్కడ కీలక సన్నివేశాలు జరుగుతున్నాయంట. అక్కడేమో ఫౌజీ పడిపోయాడంట. వేరే షూటింగ్ లో యాక్సిడెంట్ అయినా సరే పక్కన ఉన్న ఆడ షూటింగ్ అయితే కన్నడ షూటింగ్ లో యాక్సిడెంట్ అయితే ఆడవిడ చెప్తే న్యూస్ అవ్వదని చెప్పి ఫౌజీ షూటింగ్ లో యాక్సిడెంట్ అంట.
సరే సార్, అది నేను దాని గురించి మాట్లాడు. ఇంత జరిగినప్పుడు ఆయన లైఫ్ ఇంత చూసినప్పుడు మీరు అది చూడరా అంటున్నాను నేను. చూస్తాను నేనేమని చెప్పడానికి. నేను అదే సార్ అన్న, ఎప్పుడైనా డిస్కషన్ వస్తుందని అడిగా నేను. ఇప్పుడు ఇప్పుడు నేను ఒకసారి ఆవిడ కలిశాను, మన కృష్ణరాజు గారి శ్యామలాదేవి గారిని. బాబు పెళ్ళి ఎప్పుడు అంటే అదే మాట్లాడుకుంటూ ఉంటాం, 1 year 2 years అని చెప్తా ఉంటారు కదా. అవును. సో మీతో ఉన్నప్పుడు ఎప్పుడైనా అసలు డిస్కషన్ ఇప్పుడు పర్సనల్ సంబంధించి పర్సనల్ నా వైఫ్ ఎప్పుడు హౌ ఆర్ యు అని అడగదు సార్ నన్ను, వేర్ ఆర్ యు అని అడుగుతుంది. తెలుసా మీకు? తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే రోజు కలిసి ఉంటాం కదా, ఎలా ఉన్నావు అడుగుతుంది అంటే ఎక్కడ ఉన్నావు అడుగుతుంది. అలాగా డిస్కషన్ ఎందుకు ఉంటుంది అంటే ప్రభాస్ గారు ఎప్పుడు చేసినా వైఫ్ హస్బెండ్ అంటున్నారు. ఇంకా నా జీవితం అంతే కదా సార్. అయితే అక్కడ లేకపోతే ఇక్కడ ఇంకా అంతకు మించి వేరే జీవితం లేదు. ఎట్లెట్టుకుని బయటాడుకుంటా, ఇంట్లో తింటా, ఆయన దగ్గర పని చేసుకుంటా. ఇక్కడ ఇంట్లోనేమో హస్బెండ్, అక్కడేమో వైఫ్ క్యారెక్టర్ లాంటిదా ప్రభాస్ గారు? ఎలాగనుకుంటారు అదే కదా, నైట్ 11-10 గంటలకు నాటుకోవడానికి పట్టుకొచ్చేది మీరే. అప్పుడు అది ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఇంకా మొత్తం ఇంకా ఏదైనా కానీ పద డార్లింగ్, పద ఎట్లకి చెలో ఎట్లీ అంటే వెళ్ళేది మీరే. సో ఏదైనా కానీ ఇష్టం ఇంకా దానికి ఒక పేరు పెట్టడానికి లేదు. సో ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారనేది అది ఏది ఆయన ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు అనే దానికి ఒక ఇదే మీ దగ్గర అయితే ఏం సమాధానం లేదు. సో ఎందుకంటే అలాంటి టాపిక్లు రావు కాబట్టి. ఒకవేళ ఉంది అంటే అది మీరే మాకు చెప్తారు ఫస్ట్. ఈ రోజు అంత ఫాస్ట్ ఉన్నారు మీరు. ఎలా ఉంటాం సార్, మీ మైండ్ లో ఆలోచన రావాలి కదా. కాదు సార్, ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు వెళ్ళింది మాకే తెలీదు, మీరు తక్కువ ఫోటో పెడుతున్నారు కదా. ఇంకంతకన్నా మించి ఇన్ఫర్మేషన్ ఏముంటుంది చెప్పండి. మీకు చెప్పకుండా వెళ్ళరు కదా ఎక్కడికి, ఎక్కడికైనా. అది ఓకే, మీరు రోజు తింటారు నాకు చేయరు కదా. ఓకే. సో మరి ప్రభాస్ గారి గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి ప్రభాస్ సీన్ గారి ఏం జరుగుతున్నాయి వర్క్స్? వాట్స్ నెక్స్ట్ వర్క్? నాది ఇంకా ఫౌజీ అవుతుందండి, డ్రాగన్. ఫౌజీలో అయిపోయిందా మీ క్యారెక్టర్? అయిపోయినట్టేనా? ఇంకా లేదు, బ్యాలెన్స్. డిసెంబర్ రిలీజ్ అంటున్నారు, అనుకోవచ్చా? చూడొచ్చా ఈ వీక్ లో? ఈ ఇయర్ లో రిలీజ్ అంటున్నారు, చూడొచ్చా? డిసెంబరా? సో మరి డ్రాగన్లో ఏంటి సార్? డ్రాగన్లో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఫుల్ లెంగ్త్ లేకపోతే? మంచి క్యారెక్టర్. సో మొత్తం ఒక గ్లింప్స్ తోనే, 4 నిమిషాల గ్లింప్స్ తోనే మొత్తం అలాడించేశారు. జస్ట్ జనరల్ గా ఎవరన్నా ఒక పోస్టర్ ఇది 4 నిమిషాలు మొత్తం వరల్డ్ డ్రాగన్ వరల్డ్ అంతా మారుతూ ఉంటది. అండ్ ప్రశాంత్ నీల్ గారు ఈజ్ డిఫరెంట్. సో అంటే చాలా మంది డైరెక్టర్స్ తో పనిచేశారు కదా, ప్రశాంత్ నీల్ గారి ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎడిట్ సెన్స్ అండి, ఎడిట్ సెన్స్ ఆయనకు మించింది నేను చూసిన దాంట్లో. అండ్ ఈజ్ యంగెస్ట్. ఎడిట్ లో ఆయనకున్న గ్రిప్ మనకి అంటే ఇప్పుడున్న జెన్జీకి, ఇప్పుడున్న టెక్నాలజీ బేస్డ్ మేకింగ్ ఆఫ్ ఫిల్మ్ కి ఆయన వేరే లెవెల్. సో అంటే మనం కొన్ని మనం అనుకుంటాం, ఇక్కడికి వెళ్తే తిరుపతి వెళ్తే కింద కాళ్ళ దగ్గర నేను దండం పెట్టుకున్నా పైకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవునవును. అవి ఇమ్మీడియట్లీగా మార్చగలిగి అదే ఫీల్ తీసుకురాగలిగే స్క్రీన్ ప్లే ఉన్న డైరెక్టర్. ఆన్ స్పాట్ లో కూడా. ఆన్ స్పాట్. సో మరి ఇప్పుడు ప్రభాస్ గారు ఏమో బయట కామ్గా ఉంటారు, ఆయన కూడా కొంచెం ఉంటది, ఏది కొంచెం కైండ్ ఆఫ్ కామిక్ సెన్స్ అదంతా కూడా ఉంటది, బట్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటది. బట్ తారక్ గారిది ఇప్పుడు ఎలా ఉంది? తారక్ గారు కూడా దగ్గర ఆల్రెడీ చేశారు కదా బృందావనం. ఆయన అసలు కామెడీ వేరే లెవెల్ ఉంటుంది. తారక్ గారిది నాకు ఎప్పుడు యమదొంగగా చాలా అసలు అంటే ఆయనది ఒక కైండ్ అండి ఎన్సైక్లోపీడియా. బికాజ్ ఆయనకి తెలియదంటూ లేదు, అన్నిట్లో పరిజ్ఞానం అనేది. అంటే మనకు కొంతవరకే తెలియగలుగుతాం, ఇన్ డెప్త్ ఆయన తెలిసింది ఎవరికి తెలియదు. అండ్ మాస్టర్ అన్నిట్లో ఆయన. ఇంకా ఈరోజు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన తాలూకు హార్డ్ వర్క్ కానీ మనం చూస్తే ఇంకా అండర్స్టాండ్. ఒకప్పుడు సెట్ లో అందరినీ బాగా ఆట పట్టించేసి అలా ఉండేది కదా, ఇప్పటికే ఆ నాటినెస్ లేదు. వెరీ 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 అసలు పర్టికులర్ అయిపోయారు బాగా. వెరీ వెరీ అసలు జెంటల్ అండ్ వెరీ. ఇంకా ఆయన చూస్తేనే ఒక అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ యాక్టర్ కనిపిస్తారు. సో ఇప్పుడు అంటే అలాగని ఇంకా అదేనే కాదు, ఎక్కడికెక్కడ ఉంటది ఆయనకి, ఎక్కడికక్కడ ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్. షార్ట్ నుంచి మరి టెంట్ లో కూర్చున్నప్పుడు
టెంట్లో కూర్చున్న క్యారావన్ నుంచి మామూలుగా ఈ వేరే లెవెల్ ఉంటుంది. సో ఈజ్ కంప్లీట్లీ. ఎస్. అయితే మహేష్ బాబు గారి విషయానికి వస్తే కనుక మనం చూస్తే ఏంటంటే చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటారు. మేకింగ్ వీడియోస్లో మాత్రం ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పడి నవ్వుకుంటూ ఉంటారు. చాలా కామ్గా కంపోజ్డ్గా ఉంటారంటారు, ఇది కరెక్ట్ కాదు. కాదా అసలు? ఆయన చాలా జోవియల్గా అదే అంటున్నాను. అంటే బయటకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా మామూలు మాట్లాడేటప్పుడు కూడా అప్పుడప్పుడు కనిపిస్తారు. అప్పుడప్పుడు తక్కువ కనిపించేది తక్కువ, దాంట్లో కూడా చురకలు పడతా ఉంటాయి. బట్ మేకింగ్ వీడియోస్ అట్లా చూస్తుంటే చుట్టుపక్కల అందరూ పొట్టపట్ట నవ్వుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయింది అది? అక్కడ షూటింగ్ అప్పుడు మనం డైలీ కఫ్ల మీద జాంకే కదా. ఎవరు? మహేష్ బాబు గారి తోట. నేను ఆయనది అంత కాదు. ఆ రోజు అక్కడ ఫుల్ హీట్ బాంబేలో, ఇక మామూలు హీట్ కాదు. ఆ బ్రహ్మానందం గారికి హీరో గారికి అనకుండా అది కూడా ఇలా జరిపితే మళ్ళీ బ్రహ్మానందం గారికి చెమటలు కారిపోతుంటాయి. అంత సఫకేషన్. ఇంకా గోహన్ గారు అయితే మొత్తం సెట్ డెనోలు పెట్టాడు, 25-26 డెనోలు. డినో ఎంత పడుతుందో తెలుసు కదా మీకు. ఈ వేడి, ఆ వేడి, ఈ వేడి, ఒక్కొక్కరు పిచ్చెక్కిపోతున్నారు అనమాట సెట్ లో. ఇక ప్యాకప్ అంటే స్కూల్ మనకి సెలవులు హాలిడేస్ ఇస్తే పరిగెడతాం కదా, సేపటి సెలవులు అలా ఆర్టిస్టులు పరిగెడుతుంటే వాళ్ళతో పాటు వెళ్తూ మహేష్ బాబు సీన్ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి గ్లాసులు కడిగేస్తావా పడుకుంటావా ఎంతో ఇంకా రూమ్కి వెళ్ళి పడుకుంటావా గ్లాసులు కడిగేస్తావా అంటే మీ ప్రతిభ అక్కడ దాకా పాకింది. మరి తెలుస్తుంది కదా వాళ్ళకి ఎవరో కో ఆర్టిస్ట్ ఏంటి అనేది నాకు తెలియదు మరి అంత అంతే. ఇక మరి అక్కడ షూటింగ్ అప్పుడు ఇక ఈ వేడికి మజ్జిగ, నిమ్మకాయ నీళ్ళు, మస్టర్డ్ తిరిగిస్తుంటాడు. ఈ ప్రాక్టీస్ అంతా రాత్రి తాగడానికైనా అనేవారు కాదు సార్, ఊరికే ఆరోగ్యం కోసం తాగుతున్నాను. నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, బార్లీ ఇవన్నీ దీనికి రాత్రి కోసమైనా ప్రాక్టీస్ అంతా అలా ఉంటుంది. అయితే అస్సలు ఇంకా నాన్ స్టాప్ బ్యాటింగ్. ఇంకంతే, కట్ అంటే బ్యాటింగ్ అనమాట స్టార్టింగ్. నాకేంటంటే నేను కొన్ని నేర్చుకున్నది హరిశేఖర్ గారు. ఆయనకి ఒక ఆర్టిస్ట్కి ఒక చిన్న ఆర్టిస్ట్కి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు ఏ డైరెక్టర్ కూడా ఇట్స్ నాట్ డైరెక్టర్స్ జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, నా సినిమాలో చేయడం ఎక్కువ, మళ్ళీ డబ్బులు కూడా నేను ఇవ్వాలా ఉంటది అనే యాటిట్యూడ్. ఆయన అయితే పర్టికులర్గా హీ నో ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ హీ నో ద వాల్యూ ఆఫ్ అండ్ హీ నో ద స్ట్రగుల్ ఆఫ్ యాక్టర్ బికాస్ హీఈస్ ఎ థియేటర్ యాక్టర్. కూర్చొని ముక్కు పిండి వసూలు చేసి డబ్బులు ఇప్పించి మరీ యాక్ట్ చేస్తాడు. ఎవరు చేస్తారు చెప్పండి? ముక్కు పిండి యాక్టింగ్ చేయించుకోవడం. పెద్ద ప్రొడ్యూసర్ నీకు ఎందుకు యాడ్ గురించి అది ఇస్తే ఇస్తాం, లేదు నీకేం మనీ, నీకేం ప్రాబ్లం అని అంటే ఆయన ఎవరితో మాట్లాడతాడు? ఏం అవసరం? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నారాయణ ఇంకా చిన్న చిన్న యాక్టర్. అంత వాల్యూస్ ఉంటాయి ఆయనకి ఎప్పుడు కూడా. అలాగని యాక్టింగ్ లో ఏ మాత్రం నువ్వు ఇలాగ అటు ఇటు అయ్యావా రుబ్బేస్తాడు ఆయన. నువ్వు గెలవలేవు. నాతో చేయించాడు ఆల్రెడీ, వస్తాదులో చేయించారు కదా, మీకు తెలుసు కదా. నేను ఎప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను, గబ్బర్ సింగ్ అప్పటి నుంచి. ఏ రోజు కూడా ఆయనకున్న ఆర్టిస్టులని, ఎస్పెషల్లీ మన తెలుగు యాక్టర్లని ఏ రోజు కూడా ఆయన ఎంకరేజ్ చేయకుండా ఉండడు. అండ్ ఎంత కోపిస్టో, ఆ కోపం దేనికి వస్తుంది? ఇష్టమైన వాళ్ళ మీద వస్తుందండి. ఇష్టమైన వాళ్ళ మీద చొరవ వస్తుంది. ఇప్పుడు మీరు నాకు 2 రోజులు పరిచయం అయ్యారు అనుకోండి, నేను మీతో ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడగలను. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనుకుంటే అది మన ఫ్రెండ్షిప్ కాదు. అండ్ ఆ విషయంలో నాకు అసలు ఎప్పుడు కూడా నన్ను కోఆపరేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసే ఏకైక ఆయన అంటే నాకు గురుగారు అంటాను ఇప్పటికీ. నాకు గురుగారు అంటే రాజమౌళి గారు ఫస్ట్, నాకు హరిశంకర్ గారు గురుగారు అంటే. సక్సెస్లు ఫెయిల్యూర్లు ఇవన్నీ అది ఎవరో చెప్పలేరు సార్. ఇప్పుడు కలేజ్ అనే సినిమా అప్పుడు వచ్చినప్పుడు ఫెయిల్యూర్ అన్నారు, మొన్న వస్తే కల్ట్ అన్నారు సార్. ఈ రోజు ఉపేంద్ర సినిమా రిలీజ్ అయితే నేను చెప్తున్నాను కదా, జంజి పిచ్చెక్కిపోతారు. అదే అంటున్నా, పిచ్చెక్కిపోతారు. ఎప్పుడు తీసాడు ఆయన?
అదే నేను అంటున్నాను. సో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఆ టైంని బట్టి, వచ్చిన సమయాన్ని బట్టి, అప్పుడు మూడ్ ఆఫ్ ఆడియన్స్ కూడా మైండ్ సెట్ ఆఫ్ ద ఆడియన్స్ ని బట్టి ఇన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది సినిమా అనేది. యా, అది ఈ రోజు కాకపోతే దాని టైం వచ్చినప్పుడు జనాలు మోస్తారు. మనం ఏంటి, మన శ్రామికుల్లా కష్టపడుతూ వెళ్తా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎవరు క్లిక్ అవుతారో ఏంటన్నది మన చేతిలో లేదు. అంతే కదా సార్. ఎవ్రీడే యూ షుడ్ డూ వర్క్. ఎస్. అంటే మీరు ఇప్పుడు మీరు చెప్పారే ఎక్కడో మొదలైంది మీ జీవితం, ఇక్కడ వరకు వచ్చారు. బట్ దీంట్లో ఎన్ని మజిలీలు ఉన్నాయి, ఎన్ని ఇది ఉన్నాయి. బట్ మీరు అంటే నవ్వుతా చెప్పినా చాలా నేర్చుకుంటానికి చాలా ఉంది. అది చూసి రేపొద్దున ఒక 10 మంది బాగుపడ్డారు అనుకోండి, మనకు తెలియకుండానే మనకు అది బ్లెస్సింగ్ అవుతుంది. నేను నా పాడ్కాస్ట్లో ఏంటంటే ఎంటర్టైన్ అవ్వాలి, ఒక 10 మంది, ఒక 20 మంది కనీసం నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఒకళ్ళిద్దరికి ఏదన్నా ఒక మైండ్ సెట్ లో ఏదన్నా నెగిటివిటీ హెల్దీ అవేర్నెస్ అది పోవాలి. దీని గురించే నా ఉంటాయి తప్ప వేరే కాదు. అందుకే నేను మిమ్మల్ని అడిగాను. మీరు మొత్తానికి ఇన్నాళ్ళకు వచ్చారు, ఇచ్చింది కూడా పరిపూర్ణం చేశారు. సో ఖచ్చితంగా మీతో మాట్లాడడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది గారు. ఈ ప్రభాస్ శ్రీను ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి, ప్రభాస్ వేరు శ్రీను వేరు కదా, ప్రభాస్ శ్రీను కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. విషయాలు బాగుండాలి, అందరూ బాగుంటారు.